పరిశుద్ధ గ్రంథం తెరిచి జకరియా గ్రంథం 13:6 మరొకసారి చదవం. నీ చేతులకు గాయములు ఏమని అడగగా వాడు, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయాలు అని చెప్పాను. హల్లెలూయా. మనం చదివిన వాక్య భాగం ఎవరి గురించి అంటే జకరియా ప్రవక్త ద్వారా రాయబడిన మాట యేసుక్రీస్తు ప్రభువుకు సంబంధించింది. హల్లెలూయా. యేసయ్యను కనుక మనం అడిగితే, యేసయ్య ఆ ఒంటిని అడిగి గాయాలంటే, ఆ పక్కలో బల్లెపు పోటేంటి, ఆ శరీరం అంతా రక్తమేంటి ప్రభు అని మనం అడిగితే కనుక యేసు ప్రభు చెప్తాడు, అవి నీ కోసమేనని. హల్లెలూయా. నేను నీ ఇంట ఉన్నప్పుడు, నేను ఆకాశం నుంచి పరలోకాన్ని విడిచి నా మహిమను విడిచి నిన్ను ప్రేమించి నీ దగ్గరకు నేను వచ్చినప్పుడు నీ ద్వారా కలిగినవే ఆ గాయాలని. చాలా మంది మనం అంటాం, ప్రభా రోమా సైనికులు నీకు సిలువేశారు, యూదులు అన్యాయపు తీర్పు తీర్చి రోమాకి మిమ్మల్ని అప్పగించారు, పొంది పిలాతు ద్వారా సిలువ శిక్ష ఖరారైంది, రోమా సైనికులు నేను సిలువేసి చంపేశారు అని చెప్పి మనం అంటూ ఉంటాం. కానీ నిజంగా ఆ గాయములు, ఆ చేతికి, ఆ కాళ్ళకి, ఆ బల్లెము, ఆ శరీరం అంతా కూడా ఆ గాయాలకి కారణం ఎవరు అంటే మనమే. హల్లెలూయా. దేవుడు ఎవరినైతే ప్రేమించి ఎవరింటికైతే వచ్చాడో వారు చేసిన గాయాలంట. ఈ రోజున మనం దేవుని ప్రేమిస్తూ ఉన్నా అని అంటాము, కానీ నిజంగా క్రియల్లో దేవుని కాడికి వచ్చేసరికి మన ప్రేమ, మన భక్తి, మన ప్రార్థన జీవితం, మన పరిశుద్ధ జీవితం తేలిపోతూ ఉంటుంది అనమాట. దేవుడు ఆశించినదంతా, దేవుడు ఊహించినదంతా, దేవుడు కోరుకున్నంత భక్తి, ప్రేమ, ఆప్యాయత, దేవుని మనసు మనలో ఖచ్చితంగా లేదు అని పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్య భాగం ప్రకారం మనం ఆలోచన చేస్తే, దేవుడు ఎవరినైతే ప్రేమించి ఎవరి ఇంటైతే నివాసం చేస్తూ ఉన్నారో వారు చేసిన గాయాలేనంట. ఈ రోజున ఒకసారి మోకాలేసి ప్రార్థన చేసి, ప్రభా ఆ గాయాలు ఎవరు చేసినవి అంటే వాటి గురించి దేవుడు నీకు బయలుపరుస్తాడు. ప్రభా నేను ఎరగక ముందు నేను చేసిన గాయాలన్నీ, నేను ఎరిగిన తర్వాత నేను తెలిసి తెలియక చేసిన గాయాలన్నీ, నేను నీకు చేసిన గాయాలు ఒకసారి చూపించు ప్రభు అని చెప్పి నువ్వు పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధిలో మోకరించి చేతులు ఎత్తగలిగితే నువ్వు చేసిన గాయాలన్నిటిని కూడా దేవుడు నీకు చూపిస్తాడు అన్నమాట. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుడు ఎంత కృప కలిగిన దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, దేవుడు మనం చేసిన పాపాలను బట్టి ఆయన గాయపరచబడి, మన అతిక్రమం బట్టి ఆయన నలగొట్టబడి, అన్ని విషయాల్లో కూడా ఆయన స్వరూపమును కోల్పోయి కురూపిగా మారిపోయినట్లుగా యెషయా గ్రంథం 53:2 సెలవిస్తుంది. తెరవండి ఒకసారి. యెషయా గ్రంథం 53:2 చూడండి ఒకసారి. లేత మొక్క వలెను, ఎండిన భూమి వలె, ఎండిన భూమిలో మలిచిన మొక్క వలె అతడు ఆయన ఎదుట పెరిగిను, అంటర్లించిన అతనికి స్వరూపం అయినను సొగసైనను లేదు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. లేత మొక్క వలె 10,000 మందిలో అతి సుందరుడు, అతి సుందరుడు, అంత అందగాడు అని చెప్పి పరమగీతలు మనం చదువుతాం. నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో అతి సుందరుడు, కోరదగిన వాడు, గుర్తింపదగిన వాడు అని చెప్పి షులామితి మాటల్లో మన పరమగీతలు మనం చూస్తాం. హల్లెలూయా. లేత మొక్క వలె, ఎండిన భూమిలో మొలిచిన వాడు వలె, సొగసైనను స్వరూపమైన లేక ఆయన కురూపిగా మారిపోయినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు గాయాలు ఎవరో రోమ సైనికులు చేసినవి కాదు. ఈ రోజుకు కూడా సంఘము, అనేక సేవకులు, అనేక విశ్వాసులు, ఆయన ఎరిగిన వారు అనేక రకములైన పాపములు జరిగించి, దుర్వ్యాపారాలు చేసి, దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేసి, నేటికి ఆయన గాయాలను రేపుతూ ఆయన పరిశుద్ధ నామాన్ని అన్ని జనాలు ఎదుట త్రొక్కుతూ ఉన్నారు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం కూడా దేవుణ్ణి ప్రేమించాలి. ఆమేన్. దేవుని గాయాల రేపుడుకు మనం ఎప్పుడూ కూడా కారకులం కాకూడదు. ఈ ప్రసంగం ఏంటంటే, దీవించబడుతూ అప్పులు పోతే, ఆరోగ్యం వచ్చేద్దు, సమాధానం వచ్చేద్దు, నెమ్మది వచ్చేద్దని, ఇవన్నీ సెకండరీ. ముందు మనం దేవుని ప్రేమించాలి, దేవుని పోలికలోనికి మారాలి, దేవుని మనసును మనం అర్థం చేసుకోవాలి. అప్పున్నా లేకున్నా, అనారోగ్యం ఉన్నా లేకున్నా, వ్యాధి ఉన్నా లేకున్నా, బాధ ఉన్నా లేకున్నా, హల్లెలూయా, ఆశీర్వాదం ఉన్నా లేకున్నా మనం ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాం, నీతికి యథార్థంగా భక్తి చేస్తాం. హల్లెలూయా. చెల్లి చెప్పండి. అంటే నేను చెప్పేది ఏంటంటే, అప్పులు ఉంటాయి, అనారోగ్యం ఉంటుంది, వ్యాధి ఉంటుంది, బాధ ఉంటుంది, సమస్యలు ఉంటాయి. ఈ లోకంలో, ఈ సమాజంలో వ్యాధి, బాధ, నొప్పి, బలహీనత లేని మనుషుడు కుటుంబాలు ఎక్కడ తడిమిన ఉండవు. ప్రతి జీవితంలో ఏదో ఒక సమస్య, ఏదో ఒక కష్టం, ఏదో ఒక వ్యాధి, ఏదో ఒక బాధ ఉంటుంది. ఆ కష్ట నష్టాల్లో, వ్యాధి బాధల్లో కూడా మన దేవుణ్ణి వెంబడించే వారంగా, దేవుని ప్రేమించే వారు ఉంటారు. దేవుడు ఎప్పుడు కూడా మన ఎదుట మంచి బల నమ్మకమైన దాసుడాన్ని సాక్ష్యం ఇచ్చి
మనల్ని బట్టి ఆనందించేవాడిగానే ఉండాలి కానీ మనల్ని బట్టి ఆయన నొచ్చుకునేవాడుగా, మనల్ని బట్టి దుఃఖపడేవాడుగా, మనల్ని బట్టి బాధపడేవాడుగా ఎప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి పరిస్థితులు కూడా మన ప్రవర్తన ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుణ్ణి నమ్మి వాక్యము చదివి ప్రార్థన చేస్తూ సార్వత్రిక సంఘంలో వీళ్ళతో కూడా భక్తిని గురించి అవగాహన ఉండి కూడా ఆ రంగుల వలయంలో మనసుకు నచ్చిన రంగులకు వెళ్ళిపోయి ఓసర వెళ్ళి రంగులు మార్చినట్లుగా సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి పనిలో ఉన్నప్పుడు ఒకలా, ఇంటికాడ ఉన్నప్పుడు ఒకలా, మనుషులు ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఒకలా నువ్వు ప్రవర్తిస్తే దేవుని నోట ఉమ్ము వేయబడతావని, నిలువెచ్చని జీవితం చాలా ప్రమాదమని, అయ్యో వేషధారులారని అర్థం నుండి తొలగిపోండని మత్తయి 23లో దేవుడు మాట్లాడినట్లుగా మనల్ని కూడా దేవుడు బయటికి నెట్టివేస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు అంటే ఆయన రక్తం అంత కారునంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు. తన శరీరం అంతా దున్నబడినంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు. చేతిలో శీలలు కొట్టబడ్డాయి, అరకాలంలో మేకలు కొట్టబడ్డాయి, పక్కలో బల్లెంతో పొడిచారు, ముళ్ళ కిరీటం పెట్టారు, పిడిగుత్తులు కొద్దారు, ఉమ్ములు వేశారు, అటులాగారు ఇటులాగారు, తన్నారు, నెట్టారు, భయంకరమైన అవహేళన చేశారు. ఈ అవమానం అంతా దేని కొరకు తెలుసా? ఆయన ప్రేమించిన వారి కోసం. హల్లెలూయా. ఎవరిని ప్రేమించాడు ఆయన? దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించును. హల్లెలూయా. దేవుడి లోకంలో ఉన్న మనుషులందరినీ ప్రేమించాడు. ఈ రోజున చాలా మంది విశ్వాసులు, సేవకులు, సార్వత్రిక సంఘము యేసు ప్రభుని గాయం చేస్తుంటే మరొక పక్క చాలా మంది హేతువాదులు బయలుదేరి దేవుడు యేసు ప్రభు కాదని, ఆయన మెస్సయ్య కాదని, ఆయన ఇక్కడ పుట్టలేదని, ఆయనలో ఉన్న దైవాత్మకమైన లక్షణాలు, ఆయనలో ఉన్న పరిశుద్ధ లక్షణాలు గుర్తించగా యేసు ఇక్కడ వాడు కాదని, యేసు ఇక్కడ జన్మించలేదని, ఆయన వేరే దేశం అని, ఇజ్రాయేల్ అని, ఆయన మాకు చాలా వాడు కాదని, మా ఇక్కడ చాలా మంది ఉన్నారని వారు అతివి తెలివితో భక్తి ఏంటో తెలియక, ఎవరు దేవుడు గుర్తించలేక, ఐడెంటిఫై చేయలేక చాలా మంది వారు కూడా యేసు ప్రభుని గాయపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. వారు పరిచే గాయము కంటే ఈ రోజు ఎవరు గాయముల గురించి దేవుడు బాధపడతాడంటే ఇక్కడ కూర్చున్న మనల్ని బట్టి దేవుడు బాధపడతాడు అనమాట. వాళ్ళు తెలియక చేస్తూ ఉన్నారు, మనము తెలిసి కూడా మనం ఏం చేస్తామంటే గాయం చేస్తూ ఉంటాం. దేవునికి అనేక రకములైన గాయాలు మనం చేసేవారుగా మారిపోతాం. చూడండి ఒకసారి యెషయా గ్రంథంలో 53:9 వచనం ఒకసారి చూద్దాము. 9వ వచనంలో ఒక ప్రవచనం మనకు ఉంటది. మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడిను, ధనవంతుని యొద్ద అతను ఉంచబడను. చేతులు తెలియజేద్దామండి. అలలో ఈ మాట, ఈ ప్రవచనము ఒక ధనవంతుడి సమాధిలో ఆయన పెట్టబడతాడని చెప్పి యేసు ప్రభుని గురించి ఒక ప్రవచనం రాయబడింది. హల్లెలూయా. దీనికి ముందు, ఈ ప్రవచనానికి ముందు నేను వివరించాల్సిన కొన్ని మాటలు ఉన్నవి. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద పుట్టి 30 సంవత్సరాలు ఆయన అనేక విషయాలు నేర్చుకుంటూ దేవుని సన్నిధిలో భక్తిలో సాధనం చేస్తూ లాస్ట్ 3.5 సంవత్సరాలు కూడా పరిచర్యలకు వచ్చిన తర్వాత ఆయన కొంతమంది శిష్యులను ఏర్పాటు చేసుకుని, చాలా మంది శిష్యులు అంటే 12 మంది అని తప్పు అంచనా వేస్తూ ఉన్నారు. 12 మంది వీళ్ళు మేజర్ గా దేవుని చేత పిలువబడిన శిష్యులు మాత్రమే. 12 మంది మాత్రమే కాదు యేసుక్రీస్తు ప్రభుకు శిష్యులు. ఆ 12 మంది తర్వాత చాలా మంది శిష్యులు రహస్యముగా యేసు ప్రభుని వెంబడించిన వారు ఉన్నారు. చాలా మంది యేసుక్రీస్తు ప్రభు నామంలో అద్భుతాలు జరిగించిన వారు ఉన్నారు, దెయ్యాలు వెళ్ళగొట్టిన వారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు సువార్త 12 మంది అపోస్తులు మాత్రమే బోధించిన వారు కాదు, వారితో పాటు వారి తర్వాత చాలా మంది అపోస్తులు లేపబడ్డారు. అలలు వారందరూ కూడా శిష్యులే అని చెప్పి మత్తయి సువార్త 28వ సాక్ష్యం ఇస్తుంది. అయితే మేజర్ గా 12 మంది శిష్యులను దేవుడు వారి పేరు పెట్టి పిలిచి వారిని ప్రత్యేకపరిచి వారిని అభిషేకించి దేవుడు వారితో పాటు నడిపించాడు. హల్లెలూయా. అయితే 3.5 సంవత్సరాలు శిష్యులు యేసు ప్రభుతో పాటు ఉన్నప్పుడు ఆఖరి సమయంలో గెత్సమనే తోట వరకు యేసుక్రీస్తు ప్రభుని అంటిపెట్టుకుని ఉన్నారు. వారిలో ఒకడు 30 వెండి నాణాలకు యేసుక్రీస్తు ప్రభుని ముద్దు పెట్టి అమ్మేసి అప్పగించేశాడు. హల్లెలూయా. యేసు ప్రభుతో పాటు అతడు అమ్మివేసిన, మోసం చేసిన వాడు కూడా అక్కడే ఉన్నాడు. ఈ 12 మంది శిష్యులు ఎక్కడి దాకా వచ్చారంటే గెత్సమనే తోటలో చెమట రక్తముగా మారినంతగా ప్రార్థన చేసిన ఆ సిచ్యువేషన్ వరకు వీరు యేసు ప్రభుతో పాటు ఉన్నారు. ఎప్పుడైతే రోమా సైనికులు వచ్చి యేసుక్రీస్తు ప్రభుని అరెస్ట్ చేశారో, ఒక బందిపోటు దొంగను బంధించినట్లుగా ఇనప సంఖ్యలతో చేతులు వెనక్కి మడిచి ఆయన్ని బంధించి తీసుకెళ్లేంత వరకు శిష్యులు ఉన్నారు. ఆయన బంధించి తీసుకెళ్తున్నప్పుడు, ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆయన దగ్గర ఒక్కరు కూడా లేరు. హల్లెలూయా. ఆయన దగ్గర ఒక్కరు కూడా లేరు. పేతురు మాత్రమే ఏదో అంతంత మాత్రాన రహస్యంగా వెంబడిస్తున్నాడు కానీ అది కూడా కొంతవరకు కానీ పూర్తిగా లేరు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు పట్టబడినప్పుడు ఒక్కరు కూడా లేరు. యేసు ప్రభువుని పిడిగుద్దులు గుద్దుతున్నప్పుడు ఒక్కరు కూడా లేరు.
ఆయన దగ్గరకు వచ్చి స్వస్థత పొందిన వారు ఎంతో మంది ఉన్నారు. కుష్ఠరోగులు అనేవారు చాలా మంది వచ్చారు, స్వస్థత పొందారు. స్వస్థత పొందిన కుష్ఠరోగులు ఎవరు కూడా యేసు ప్రభు కష్టంలో ఉన్నప్పుడు రాలేదు. వ్యాధులు, బాధలు, సమస్యలు, దురాత్మల సమూహాలతో వేధించబడి బాధించబడుతున్న వారిని యేసు ప్రభు వారు ఎంతో మందిని బాగు చేశారు, విడిపించారు. యేసు ప్రభు చేత విడిపించబడిన వారు, బాగు చేయబడిన వారు ఒక్కరూ కూడా యేసు ప్రభు శిలువలో వేలాడుతున్నప్పుడు రాలా, కొరడాల చేత కొట్టబడుతున్నప్పుడు రాలా, పిడిగుద్దులు గుద్దుతున్నప్పుడు రాలేదు. ఏ ఒక్కరు కూడా యేసు ప్రభు పక్కన నిలబడిన వారు లేరు. ఆయన ఒంటరివాడుగా ఉన్నాడు, ఆయన ఏకాకిగా ఉన్నాడు. ఆయన సృజించిన ఈ సృష్టిలో ఆకాశం ఎదుట, భూమి ఎదుట సిలువనే మ్రానుపైన స్వరూపాన్ని కోల్పోయి కురూపిగా మారిపోయాడు. లేత మొక్క వలె ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు దేహము ఎండిన బీడి భూమిలా మారిపోయింది. ఆ దేహము మీద దున్నపడింది. భయంకరమైన కొరడాలు యేసు ప్రభు దేహం మీద నాట్యమాడాయి. ఎందుకు ఈ మాట అంతా చెప్తున్నానంటే, నువ్వు తాగే గిన్నెలోనే నేను తాగుతాను, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటానన్న పేతురు లేడు. యేసు ప్రభు చేత పిలువబడిన మిగతా 11 మంది శిష్యులు లేరు. సిలువలో యేసు ప్రభు ఒక్కరే ఉన్నారు. సిలువ శిక్ష అమలైనప్పుడు యేసు ప్రభు ఒక్కరే ఉన్నారు. అరెస్ట్ చేయబడినప్పుడు అందరూ యేసు ప్రభువును విడిచిపెట్టేశారు. ఏ ఒక్కరు కూడా యేసు ప్రభుతో లేరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. యేసు ప్రభుతో ఏ ఒక్కరూ లేరు. యేసు ప్రభువును అందరూ విడిచిపెట్టేశారు. ఎంత పరిస్థితి వచ్చిందంటే దేవుడు చెప్తూ ఉన్నాడు, సమాప్తమైంది. సిలువలో పలికిన ఒక మాటలు, ఎన్నో మాట ఇది? 6వ మాట, సమాప్తమైనది. హల్లెలూయా. చెల్లె చెప్తాను, ఏం సమాప్తమైంది? యేసు నేను ప్రేమించిన వారి కొరకు ఎన్ని గాయాలు పొందాలో అన్ని గాయాలు నేను పొందేశాను. నేను ప్రేమించిన నా బిడ్డలు, నేను ప్రేమించిన ఈ లోకం, నేను ప్రేమించిన ఈ ప్రజల కొరకు ఏ పాపం అయితే వారిని బంధించి, వారిని శాపంలోనికి నడిపించి, మరణంలోనికి తీసుకెళ్ళి, నాశనంలోకి తీసుకెళ్తుందో ఆ పాపానికి సమాప్తమైంది, ఆ మరణానికి సమాప్తమైంది, ఆ వ్యాధులకు సమాప్తమైంది. హల్లెలూయా. ఇంకొక మాటలో చెప్పాలంటే, నేను దేనికోసమైతే లోకానికి వచ్చాను, మనుషులందరి కోసం చచ్చిపోవడానికి వచ్చాను, ప్రాణం పెట్టడానికి వచ్చాను, గాయాలు అవ్వడానికి వచ్చాను. హల్లెలూయా. శపించబడ్డానికి వచ్చాను, శాపమును మోయడానికి వచ్చాను, పాపమును మోయడానికి వచ్చాను. అది సమాప్తమైంది. హల్లెలూయా. ఇంకా ఏమి సమాప్తమైంది? ఏ తండ్రి అయితే ఈ లోకానికి పంపించాడో, తండ్రి నియమించిన పని, తండ్రి అప్పగించిన ఆ పనిని సమాప్తం చేసి యేసు ప్రభువు సమాప్తమైంది. తండ్రి, నా ఆత్మ నీ చేతికి అప్పగించుచున్నానని తలవాల్చి తన ఆత్మ తండ్రికి అప్పగించినట్లుగా రాయబడింది. అక్కడితో యేసుక్రీస్తు ప్రభు పలికిన సిలువలో పలికిన 7 మాటలు సమాప్తమైతాయి. హల్లెలూయా. తండ్రి, నా ఆత్మ నీ చేతికి అప్పగించుచున్నాను అని యేసు ప్రభువు పలికి తలవాల్చి తన ఆత్మను తండ్రికి అప్పగించి ఆయన మరణించినట్లుగా రాయబడింది. ఇదంతా ఎందుకు చెప్పినట్టు, ఆయన మరణించే వరకు కూడా ఎవరు రాల. హల్లెలూయా. సిలువ వేసినప్పుడు ఆ సిలువ మీద నుంచి సిలువ వేయబడిన మనుషులను దింపడం. సిలువ శిక్ష అది అసాధారణమైన శిక్ష, అది ఊహించరాని శిక్ష. అది ఎవరికి వేస్తారంటే పెద్ద పెద్ద బందిపోటు దొంగలు, దేశం పట్ల, రాష్ట్రాల పట్ల ద్రోహులుగా ఉన్నవారు, పెద్ద నేరారోపణ చేసిన వారికి మాత్రమే అటువంటి సిలువ శిక్ష అనేది అమలు చేస్తారు. సిలువ శిక్ష అనేది శపించబడిన శిక్ష, అది అందరిగా వేరు. హల్లెలూయా. ఆ రోమా సైనికులు, ఆ రోమా ప్రభుత్వం కూడా సిలువ వేసేటప్పుడు కూడా చాలా ఒక తీక్షణమైన ఆలోచనలు ఉంటారు. వాళ్ళు సొంత భూమిలో సిలువ వేయరు. వాళ్ళు ఆక్రమించుకున్న భూమి, వాళ్ళు ఆక్టిపై భూమి, వాళ్ళకు కొన్ని సరిహద్దులు ఉంటాయి కదా, ఆ సరిహద్దు తర్వాత ఏ భూమిని అయితే శత్రువుల దగ్గర నుంచి యుద్ధాలు చేసి ఆక్రమించుకుంటారో, వాళ్ళ సొంత భూమి కాకుండా ఆక్రమించుకున్న భూమిలో గుంతలు తవ్వి సిలువ నాటి సిలువలో ఆ మనుషుల్ని మేకలతో కొట్టి చంపేస్తారన్నమాట. హల్లెలూయా. ఎందుకంటే ఒకవేళ ఆ సిలువలో చచ్చిపోయే వ్యక్తి రక్తము మన భూమి మీద పడితే, మన నేల మీద పడితే అది మనకి అరిష్టమని, అది మంచిది కాదని తలంచి రోమా ప్రభుత్వం ఏం చేసేదంటే, వారు సొంత భూమిలో సొంత నేల మీద సిలువేసేవారు కాదు. వాళ్ళు ఆక్రమించుకున్న భూమి ఏదైతే వాళ్ళది కాదో, వాళ్ళు ఎవరిదైతే ఆక్రమించుకున్న కబ్జా చేసిన ఆ భూమిలో సిలువేసేవారు. హల్లెలూయా. ఆ సిలువ మీద నుండి కారే రక్తము మొర్రపడుతుందని వాళ్ళకి తెలుసు. దాని ద్వారా చాలా నష్టం జరుగుతుంది, వాళ్ళ భూమి శపించబడుతుందని వాళ్ళ సొంత భూమిలో ఏ వ్యక్తికి కూడా సిలువేసేవాళ్ళు కాదు. రెండవదిగా, సిలువ శిక్ష అనేది శపించబడిన దానికి సూచన. ఏ వ్యక్తి అయితే శపించబడతాడో, ఏ వ్యక్తి అయితే దేశ ద్రోహిగా మారతాడో, ఏ వ్యక్తి అయితే బందిపోటు దొంగగా మారతాడో, ఆ ప్రభుత్వం యొక్క నియమావళికి లోబడకుండా ఎవరైతే ద్రోహిగా ఉంటారో అటువంటి
పెద్ద నేరాలు చేసిన వారుగా సిలువ వేస్తారన్నమాట. హల్లెలూయా. ఇంకొక వాస్తవమైన గాథ ఏంటంటే, సిలువ వేయబడిన మనిషిని ఎవరు ముట్టుకోరు. సిలువ వేయబడిన మనిషిని ఎవరు టచ్ కూడా చేయరు, ముట్టుకోరు. ఆ సిలువ వేయబడిన మనిషిని అలాగే ఉంచేస్తారు. అతడు దప్పికతో అలమటించి పెద్ద పెద్ద కేకలేసి సొమ్మసిల్లిపోయి నీరసంతో స్లోగా తన ప్రాణాన్ని విడిచిపెట్టేది. అంటే చచ్చిపోతాడు, స్లోగా చచ్చిపోతాడు. హల్లెలూయా. చచ్చిపోయిన తర్వాత ఆ శరీరాన్ని ఎవరు ముట్టుకోరు. అది కొన్ని నెలలు, కొన్ని రోజులు అది అలా ఉండిపోతుంది. ఆ శరీరం అంతా కూడా దాని మీద అలా కుళ్ళిపోవాలి. ఆకాశ పక్షులకు అది ఆహారంగా మారిపోవాలి. సిలువ వేయబడిన ఏ వ్యక్తిని కూడా అక్కడున్న రోమా సైనికులు ఎవరు కూడా ముట్టుకోరు అన్నమాట. అటువంటి భయంకరమైన శిక్ష యేసుక్రీస్తు ప్రభువుకు పడింది. తండ్రి, నా ఆత్మ నీ చేతికి అప్పగించుతున్నదని యేసుక్రీస్తు ప్రభు తండ్రికి తన ఆత్మను అప్పగించిన తర్వాత యేసు ప్రభు సిలువలో వేలాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక్కరు కూడా రాలే. తాను ప్రేమించిన పేతురు రాలేదు, పిలిచిన ఆంద్రే రాలేదు, ఏ శిష్యుడు రాలేదు, అక్కడికి ఏ ఒక్కరు కూడా లేరు. సిలువ వేయబడిన మనిషిని ముట్టుకునే ధైర్యం ఎవరికి లేదు. హల్లెలూయా. ఏ ఒక్కరూ లేరండి. ఆ టైంలో ఒక వ్యక్తి వచ్చాడు. అతని పేరు అరిమత్తయి యోసేపు. అరిమత్తయి అనే ప్రాంతానికి సంబంధించిన యోసేపు ఒక అతను వచ్చాడు. అతను వచ్చి పొంతి పిలాతు దగ్గరికి వెళ్ళాడు. పొంతి పిలాతు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా, యేసుక్రీస్తు ప్రభుకి సిలువేశారు కదా, ఆ సిలువ వేయబడిన యేసు దేహమును నాకు అప్పగించండి, నాకు కావాలి అని చెప్పి పొంతి పిలాతును, రోమా గవర్నర్ని ఈ అరిమత్తయి యోసేపు అడిగాడు అనమాట. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఇప్పుడు ఈ అరిమత్తయి యోసేపు గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ అరిమత్తయి యోసేపు శిష్యుల్లో ఎక్కడా కూడా కనపడ్డాం. ఇతని గురించి రాయబడిన మాటలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఒంటరిగా ఉన్నప్పుడు, ఆయన మరణించి దేహం అంతా కూడా సిలువలో వేలాడుతున్నప్పుడు, ఆయన దగ్గర స్వస్థత పొందిన వారు ఆయన వద్దకు రాల, మేలులు పొందిన వారు ఆయన వద్దకు రాల, అద్భుతాలు చూసిన వారు ఆయన వద్దకు రాల, ఆయన మాటలు విన్నవారు ఆయన వద్దకు రాల, ఆయన ఆహారం పెట్టగా ఆహారం తిని తృప్తి చెంది ఇంటికి వెళ్ళిన వారు ఏ ఒక్కరు కూడా ఆయన వద్దకు రాలేదు. హల్లెలూయా. ఆయనతో నడిచిన వారు ఎవరు రాలేదు, ఆయన మాటలు విన్నవారు ఎవరూ రాలేదు, ఆయన దగ్గర మేలు పొందిన వారు రాలేదు, సహాయాన్ని పొందిన వారు రాలేదు. అందరూ కూడా ఎవరి ఇంట్లో వారు ఉన్నారు. మాకెందుకు లేనికని వదిలిపెట్టేశారు. ఆ సమయంలో యేసు ప్రభు పక్కన నిలబడిన వారు, ఆయన దేహమును దింపేవాడు, ఆయన దేహమునకు జరగవలసిన కార్యక్రమం జరిగించేవారు ఏ ఒక్కరూ లేరు. హల్లెలూయా. దాని గురించి 9వ వచనంలో రాయబడింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది. చదవండి 9వ మాట. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతను ఉంచబడను. హల్లెలూయా. అరిమత్తయి యోసేపు ఎవరంటే ధనవంతుడు. అతను కోసం తొలిపించుకున్న సమాధిలో యేసుక్రీస్తు ప్రభువును పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. దీని గురించి మరొక ప్రవచనం కూడా చూద్దాము. కీర్తన గ్రంథము 38వ అధ్యాయము 11వ వచనం కనుక మనం చూస్తే అక్కడ కూడా ఒక ప్రవచనం ఉంటుంది. అది కూడా అరిమత్తయి యోసేపుకి సంబంధించిన ప్రవచనం. హల్లెలూయా. అయితే ఈ అరిమత్తయి యోసేపు మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనకు కనబడతాడు. 57వ వచనం చదవండి. యేసు శిష్యుడిగా ఉన్న అరిమత్తయి యోసేపు అనే ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగుగా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్తాం. ఇక్కడ 2 మాటలు మనం చూడబోతున్నాం. ఒకటి, ఎవరితను? ఇతడు ఎవరని చదివిన శిష్యుడు. హల్లెలూయా. ఎవరు చెప్పండి? శిష్యుడు. ఈ శిష్యుడు ఎప్పుడు యేసు ప్రభువుని వెంబడించినట్లుగా కనపడలేదు, కానీ వెంబడించాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. అందరూ కూడా యేసు ప్రభు దేహమును, పార్థిక దేహమును విడిచిపెట్టి అందరూ వెళ్ళిపోయినప్పుడు రహస్యముగా వెంబడించుచున్న అరిమత్తయి యోసేపు పొంతి పిలాతు యొద్దకు వెళ్ళాడు. పొంతి పిలాతు యొద్దకు వెళ్ళి యేసుక్రీస్తు దేహము నాకు కావాలి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఎవరి దేహం కావాలి చెప్పండి, చెప్పండి అండి. హల్లెలూయా. చదవండి ఒకసారి. అడుగుగా పిలాతు దానిని అతనికి అప్పగింపు ఆజ్ఞాపించును. యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టలు చుట్టి తాను రాతిలో తొలిపించుకున్న కొత్త సమాధిలో దాన్ని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయిను. చెప్తాను. హల్లెలూయా. ఒకసారి లూకా సువార్త కూడా చూద్దాం. ఒకసారి లూకా సువార్త 23వ అధ్యాయం 51వ వచనం చూడండి ఒకసారి. అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి
దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచున్నవాడు. తర్వాత మార్క్స్ వార్త 15:43 ఒకసారి చూడండి. సాయంకాలం అయినప్పుడు అరిమత్తయి యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకెమ్మని అడిగెను. అతడు ఘనత వహించినది కావాలి. అతడు ఘనత వహించిన సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచువాడు. హల్లెలూయా. చేతులెత్తి చెప్పండి. ఈ అరిమత్తయి యోసేపు యేసుక్రీస్తు ప్రభు దేహం నాకు కావాలని పొంతి పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు పొంతి పిలాతు ఈ అరిమత్తయి యోసేపును చూచి షాక్ అయ్యి నువ్వు వచ్చావేంటి అని అడిగాడు. హల్లెలూయా. అంటే ఈ అరిమత్తయి యోసేపు సాదా సీతన వ్యక్తి కాదు. ఇతడు ఎవరో ఒక కథ ఉంది. హల్లెలూయా. ఇప్పుడు అది చూడాలి మనం. చేతులెత్తి చెప్పండి. ఇప్పుడు మనకి కోర్టు ఎలా ఉంటుందో, పార్లమెంట్ ఎలా ఉంటుందో, అసెంబ్లీ ఎలా ఉంటుందో, అలాగే యూదులు ఒక సభ ఉంటది అనమాట. యూదుల సభ అంటారు దాన్ని. సెనహెంద్రియ సభ అని పిలుస్తారు. హల్లెలూయా. యూదుల సభ దానికి మరొక పేరు సెనహెంద్రియ. హల్లెలూయా. సెనహెంద్రియ సభ అని యూదుల సభ అని పిలుస్తారు. యూదుల సభకు 70 మంది నియమించబడి 70 మంది పెద్దలు ఉంటారు అన్నమాట. యూదుల విషయంలో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక ప్రతికూలత వచ్చినప్పుడు ఈ 70 మంది కూర్చుని ఆ సమస్యను గురించి ఆలోచించి కొన్ని ఆలోచనలు తీసుకుని అందరికీ కూడా అది అనుకూలమైన తర్వాత దాన్ని ప్రకటన చేసి దాన్ని కార్యాచరణ చేస్తారన్నమాట. హల్లెలూయా. అటువంటి సెనహెంద్రియ సభలో, యూదుల సభలో 69 మంది యేసుకు సిలువేయాలని, యేసు ప్రభువును చంపాలని, యేసు ప్రభు దేవదోషం చేస్తున్నాడు, నేనే మెస్సయ్యనని, నేనే రక్షకునని, నేనే పరలోకానికి పోయే మార్గం అని చెప్తూ ఉన్నాడు. అతను అలా వదిలితే మనకు చాలా నష్టం జరుగుద్దని 69 మంది సెనహెంద్రియ సభలో, యూదుల సభలో యేసుక్రీస్తు ప్రభు మీద నేరారోపణ మోపుతుంటే ఈ ఒక్కడు తట్టుకోలేకపోయేవాడు. 69 మంది యేసు ప్రభు మీద నేరారోపణ చేస్తూ ఉంటే ఈ ఒక్కడు మాత్రం మౌనంగా ఉండేవాడు, ఒప్పుకునేవాడు కాదు. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు అని యూదుడైన అరిమత్తయి యోసేపు ఒక శిష్యుడుగా రహస్యముగా యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నాడు. చూడండి ఎంత విచారం అండి. ఆయన దగ్గర స్వస్థత పొందిన వారు, మేలులు పొందిన వారు, అద్భుతాలు పొందిన వారు, అవకాశానికి లేదా అవసరానికి యేసు ప్రభువుని వినియోగించుకుని వాడుకున్న వారు ఏ ఒక్కరు కూడా యేసు ప్రభు దగ్గరికి రాలేదు, నిలబడలేదు. హల్లెలూయా. ఈ లోకము తీరి అంత దయ్యం పట్టినప్పుడు పాస్టర్ గారు, రోగం వచ్చినప్పుడు పాస్టర్ గారు, వ్యాధి బాధల్లో పాస్టర్ గారు, ప్రతికూల పరిస్థితుల్లో పాస్టర్ గారు, చాతబడి చేసి ఉనుకుతున్నప్పుడు, భయపడుతున్నప్పుడు పాస్టర్ గారు, ఇంకా అన్ని అయిపోయిన తర్వాత ఇక పాస్టర్ గారితో దేవునితో ఉండదన్నమాట. హల్లెలూయా. అన్ని ఉన్నప్పుడు రెక్కలు చక్కగా ఉన్నప్పుడు చూడండి, చాలా మంది తలగాయలు కూడా ఎత్తలేరు అనమాట. రెక్కలు చక్కగా ఉన్నప్పుడు ఎగురుతూ ఉంటాం, రెక్కకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మళ్ళీ దేవుడు గుర్తుకొస్తాడు అనమాట. యేసు ప్రభు దగ్గరికి కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, ఉపద్రవాల్లో ఉన్నవారు చాలా మంది వచ్చారు. కానీ యేసు ప్రభు కష్టంలో ఉన్నప్పుడు ఏ ఒక్కడు రాలేదు. తాను ప్రేమించిన శిష్యులు కూడా రాలేదు. హల్లెలూయా. ఈ సెనహెంద్రియ సభలో, యూదుల సభలో యేసుక్రీస్తు ప్రభుకు సిలువ వేయాలని, ఆయన చంపాలని, ఆయన ఎలాగైనా పట్టుకోవాలని, పక్కాగా ప్రీ ప్లానెడ్ గా యేసు ప్రభుని చంపాలని, యేసు ప్రభుని పట్టుకోవాలని, ఆయనకు అడ్డుకట్ట వేయాలని చాలా రకములుగా ఈ సెనహెంద్రియ సభలో, ఈ యూదుల సభలో చాలా రకములైన ప్లానింగ్స్ జరుగుతూ ఉన్నాయి, ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అత్తగారు యేసు ప్రభుని పట్టుకున్నారు, సిలువగా అప్పగించబడ్డాడు యేసు ప్రభు. హల్లెలూయా. ఎందుకంటే యూదులకి సిలువేసే అధికారం లేదు. రోమా గవర్నర్ ఒక్కడే, రోమా ప్రభుత్వం మాత్రమే చంపే ఆ రైట్, హక్కు, అథారిటీ కలిగి ఉందన్నమాట. హల్లెలూయా. యేసు ప్రభుని అరెస్ట్ చేసి ఇటు కయ్యప్ప, యూదుల ప్రధాన యాజకుడైన కయ్యప్ప దగ్గరికి, అటు హేరోదు దగ్గరికి తీసుకెళ్లారు, విచారణ చేశారు. కానీ కయ్యప్ప దగ్గర యేసు ప్రభు అసలు నోరే వెప్పలేదు. హేరోదు దగ్గర అసలు పెదము కూడా కదపలేదు. నువ్వేదో సూచక్రియలు చేస్తూ ఉండే కదా, నా ముందు చేయి కొన్ని సూచక్రియలు, వీళ్ళందరూ చెప్తుంటే నేను కూడా చూస్తానంటే అసలు అతను హేరోదు ముందు అసలు యేసు ప్రభు వారి పెదము కూడా కదపలేదు. హల్లెలూయా. అడితిరిగి ఇతడు మాట్లాడతలేదు కాబట్టి ఇతను ఎలాగైనా చంపేయాలని రాత్రికి రాత్రి అటు ఇటు తిప్పి అన్యాయపు తీర్పు తెచ్చి ఉదయమనే పొంతి పిలాతు దగ్గర నిలబెట్టి ఇతనికి నువ్వు సిలువేయాలి, ఇతన్ని చంపాలి, చంపే అధికారం మాకు లేదు కనుక ఈ యేసుని చంపాలి, చంపే అధికారం నీకుంది కాబట్టి మీకు అప్పగిస్తున్నాను, ఇతనికి సిలువ శిక్ష లేదా మరణ శిక్ష మీరు అమలు చేయండి. హల్లెలూయా. ఇది ఎక్కడ నియమించబడింది? యూదుల సభలోనే, సెనహెంద్రియ సభలోనే ఈ యొక్క ఆలోచన యూదులందరూ 69 మంది యూదులు ప్రధానులు నియమించబడి ఈ ఆలోచన తీసుకున్నారు. హల్లెలూయా.
ఈ ఆలోచన తీసుకొచ్చి పొంతి పిలాతు దగ్గర నిలబెడితే పొంతి పిలాతు భార్యను దేవుని దూత రాత్రి దర్శించింది. ఇదిగో ఉదయమునే వేకువజామునే నీతిమంతుడైన యేసు అనే ఒక నిర్దోషుడును నీ భర్త అయిన పిలాతు దగ్గరికి తీసుకొస్తారు మనుషులు. ఆయన విషయంలో నీవు నీ భర్త జాగ్రత్తగా తీర్పు తెచ్చాలి. అతను అపరాధి కాదు, నిరపరాధి, ఏ పాపము చేయని వాడు, నీతిమంతుడు. అతని విషయంలో నువ్వు జాగ్రత్త అని పొంతి పిలాతు భార్యకు స్వప్నమందు దూత కనబడి రాత్రే ఒక దర్శనం ఇచ్చి వెళ్ళింది. ఆ దర్శనం గురించి ఆలోచన తన భర్తతో పంచుకుంది, పిలాతు గారితో పంచుకుంది. అయ్యా పిలాతు గారు, నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు విషయంలో, తీర్పు తీర్చే విషయంలో, ఆయనకేసే మరణశిక్ష విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. అతడు అందరిలాంటి మనుషుడు కాదు, అతడు నీతిమంతుడు, అతడు ఏ పాపము చేయనివాడు. నీకెలా తెలుసు అతని గురించి? ఇంట్లో ఉండేదాను కదా, నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అని పొంతి పిలాతు తన భార్యను అడిగినప్పుడు చెప్తున్నాడు, రాత్రి నా పడక గదిలోనికి దేవుని దూతకి వచ్చింది. రేపటి దినాన జరగబోయే అదంతా కూడా దేవుడు నాకు చూపించాడు. యేసు అనే మనుషుడును పట్టుకుని వచ్చి నీ ముందు నిలబెడతాడు. హల్లెలూయా. ఆయనకి తీర్పు తెచ్చే విషయంలో నువ్వు జాగ్రత్త, బీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా నువ్వు తీర్పు తెచ్చు. ఎందుకంటే అతనిలో ప్రవహించే రక్తము అపరాధి రక్తము కాదు, నిరపరాధి రక్తం, నీతిమంతుని రక్తము. అతని రక్తముల గురించి, అతని మాంసముల గురించి, అతని మరణముల గురించి నువ్వు చాలా జాగ్రత్తగా తీర్పు ఇవ్వాలి. హల్లెలూయా. రాత్రి చెప్పేసింది. పొంతి పిలాతు ఎదుట యేసు ప్రభు నిలబెట్టినప్పుడు ఆయన విచారించారు యేసు ప్రభుని. యేసు ప్రభుతో పర్సనల్ ఇంటరాక్ట్ అయ్యి ఆయన మాట్లాడారు, పర్సనల్ గా విచారణ చేశారు. ఆయన మాటల్లో ఎక్కడ తప్పిదములు, ఎక్కడ దోషములు కనపడలేదని పబ్లిక్ గా పొంతి పిలాతు అలా ప్రకటన చేశాడు. ఈయనలో ఏ పాపము నాకు కనపడదు, ఈయనలో ఏ దోషము నేను కనుగొనలేదు, ఈయన నీతిమంతుడు, నిర్దోషుడు. హల్లెలూయ. ఈ మాట పొంతి పిలాతు అనగానే కింద ఉన్న సన్హెద్రియ సభలు ఆల్రెడీ యేసు ప్రభుని చంపాలని ప్లాన్ చేసుకున్న ఇక్కడ ఉన్న యూదులందరూ ఏం చేశారు తెలుసా? లేదు, యేసు ప్రభు దేవదోషణ చేశారు, మా చెవులతో మేము విన్నాం. హల్లెలూయా. మా దీని ఏమంటారు, ధర్మశాస్త్రానికి విరోధముగా విశ్రాంతి దినమున ఎటువంటి స్వస్థత కార్యాలు, ఎటువంటి అద్భుతాలు చేయకూడదు. విశ్రాంతి దినమున చాలా మందిని యేసు ప్రభు బాగు చేశాడు, యేసు ప్రభు స్వస్థపరిచాడు. ఇది వాక్యానికి, ధర్మశాస్త్రములకు మోసే రాసిన ధర్మశాస్త్రానికి విరుద్ధమైనది. అతను ఖచ్చితంగా దేవదోషం చేశాడు. అతను ఎట్టి పరిస్థితుల్లో చంపాలి, బ్రతకడానికి వీల్లేదు, అతనికి సిలువేయండి. హల్లెలూయా. సన్హెద్రియ సభలు ఏదైతే వీళ్ళు నియమించారో అదే వాళ్ళు అక్కడ ప్రకటన చేస్తున్నారు. పొంతి పిలాతు కూడా ఇతడు నీతిమంతుడు, నిర్దోషుడు, ఈయనలో ఏ తప్పు, ఏ పాపం లేదని గ్రహించి యేసు ప్రభువును కాపాడగోరి, రక్షించాలనుకుని యేసు ప్రభువును కాపాడడానికి, రక్షించడానికి ఆ దినము ఒక పండగ ఆచారం కాబట్టి, ఒక వ్యక్తిని మనం విడిచిపెట్టాలి కాబట్టి యేసు ప్రభువును క్షమించి నేను విడిచిపెడతానంటే వాళ్ళు బందిపోటు దొంగైన బరబ్బను మా కోసం విడిచిపెట్టండి, యేసుకు మాత్రం మరణ శిక్ష వేయండి, యేసు మా మధ్యలో బ్రతికుండడానికి వీల్లేదు, యేసు ప్రభు మాకొద్దు, ఆయన్ని చంపండి అని యేసు ప్రభువుని శిలువ శిక్షకు అప్పగించింది యూదులే. హల్లెలూయా. ఆ రోజున యూదులు ఎలా అప్పగిస్తూ ఉన్నారో ఈరోజు సినిమాలకి, నాటికలు, జబర్దస్తులకు, పాపాలకి, అబద్ధాలకి, చిన్న చిన్న ప్రలోభాలకి ఈ రోజున ఇక్కడ ఉన్నవాడు చాలా మంది యేసు ప్రభువుని గాయపరచట్లేదా, యేసు ప్రభుని సిరివేయట్లేదా? హల్లెలూయా. చేయలు తల్లి చెప్పండి. పనులో ఉంటే నీ బ్రతుకు ఒకలా ఉంటది, మందిరం ఉంటే నీ బ్రతుకు ఒకలా ఉంటది, భర్త ఉన్నప్పుడు నీ బ్రతుకు ఒకలా ఉంటది, భార్య ఉన్నప్పుడు నీ బ్రతుకు ఒకలా ఉంటది, ఇంట్లో ఎవరు లేనప్పుడు ఒంటరిగా ఉన్న నీ బ్రతుకు ఒకలా ఉంటుంది. దేవుడు చూడట్లేదా? ఆలోచనకు పుట్టక ముందే మన ఆలోచన ఎదిగిన దేవుడు రహస్యం ముందు జరుగుతున్న ప్రతి దారిని కూడా దేవుని కన్నులు రహస్యంగా చూస్తూ ఉంటాం. హల్లెలూయా. ప్రతి క్రియ ఆయన ఎదుగుతూ ఉంది. మనం జరిగించిన ప్రతి అతిక్రమం ఆయన ఎదుగుతూ ఉంది. అందుకే తాను ప్రేమించిన వారి ఇంట నేను నివసించినప్పుడు నాకు గాయములు ఆయనే. జకరియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు. ఎన్ని గాయాలు రేపుతున్నావు? నీ అప్పులు కాసేపును పక్కన పెట్టు, నీ బాధను పక్కన పెట్టు, నీ రోగాలు పక్కన పెట్టు, నీ జబ్బులు పక్కన పెట్టు. ఎంతసేపు ఏడుస్తూ ఉంటారు, అమ్మో నాకు ఈ నొప్పి, ఆ నొప్పి, ఈ అప్పు, ఆ అప్పు. లేని మనుషుడు ఎవడున్నాడు? అందరికీ ఉన్నాయి. నాకు తగ్గదు, నాకుంటుంది, నీకు తగ్గదు, నీకుంటుంది. నువ్వు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు? ఒకసారి నీ భక్తి విషయంలో, నీ యథార్థ జీవిత విషయంలో ఒకసారి ఆలోచించు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. హల్లెలూయా. అవసరానికి వాడుకునేవారు దేవుణ్ణి చాలా మంది ఉంటారు, అవసరానికి వినియోగించుకునేవారు చాలా మంది ఉంటారు, సేవకుని కానీ దేవుణ్ణి కానీ.
అవసరం తీరిన తర్వాత వాళ్ళు ఏమైపోయినా సరే పర్లేదు అనుకునే గుంపులు చాలా మంది ఉంటాయి. మీరు మంచివారే కావచ్చు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్ చెప్పండి, హల్లెలూయా చెప్పండి. 69 మంది యేసు ప్రభుకి సిలువ వేయాలి, యేసు ప్రభుని చంపాలి, ఒక్కడేం చేయలేకపోయాడు. కాపాడాలనుకున్న పొంది పిలాతు రోమా గవర్నరే కాపాడలేకపోయాడు. ఇంక అరిమత్తయి యోసేపు ఏం చేస్తాడు? చాలా బాధపడుతున్నాడు, లోపల ఏడుస్తూ ఉన్నాడు, లోపల రహస్యంగా వెంబడిస్తూ ఉన్నాడు, యేసు ప్రభువుని వెంబడిస్తూనే ఉన్నాడు. లాస్ట్ సమయంలో యేసు ప్రభు దగ్గర ఎవరు లేరు. సిలువ మోస్తున్నప్పుడు, సిలువ భుజముల మీద మోపబడినప్పుడు యేసు ప్రభు ప్రక్కన నిలబడిన వాడు అరిమత్తయి యోసేపే. హల్లెలూయా. సిలువ మోయిటలో కూడా సహాయపడిన వ్యక్తి అరిమత్తయి యోసేపే. యేసు ప్రభుతో పాటు నడిచిన వాడు అరిమత్తయి యోసేపే. హల్లెలూయా. సిలువ వేయబడిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. సిలువ వేయబడిన ఏ వ్యక్తిని కూడా ముట్టుకోవడానికి ఎవరు కూడా సాహసించరు, ఎవరు ధైర్యం చేయరు. ఎందుకంటే సిలువ వేయబడిన వ్యక్తి శపించబడిన వాడు, మన కోసం శాపగ్రస్తుడి అని బ్రాలాడాడు. హల్లెలూయా. ఆ టైంలో వచ్చాడండి. ఇతనికి రాయబడిన కొన్ని బిరుదులు నేను చెప్తున్నాను. ఇతడు ధనవంతుడు అంట, ఇతడు గనుల వ్యాపారం చేసేవాడు, ఇతను ఉన్నతమైన ధనవంతుడు. యూదులలో ఇతనికి ఇచ్చే రెస్పెక్ట్, ప్రముఖులు, ఆ సన్హెద్రి సభలో 70 మందులు ఇతడు ప్రముఖుడు. అంత మాత్రమే కాక వాళ్ళందరికంటే ఎక్కువగా ధనమున్న వ్యక్తి అతను. హల్లెలూయా. ధనవంతుడైన ఈ వ్యక్తి రహస్యముగా యూదుడైనప్పటికీ యూదుడై ఎవరిని ప్రేమించాలి? ధర్మశాస్త్రాన్ని ప్రేమించాలి. యూదులందరి ఆలోచన ఒకటే, యూదులందరూ యేసు ప్రభు మీద పగబట్టారండి. యేసు ప్రభు మీద ఎప్పుడు తప్పిదాలు మోపుదామా, ఎప్పుడు నేరాలు మోపుదామా, యేసు ప్రభుని ఎప్పుడు చంపుదామని ఎదురు చూస్తున్న ఆ యూదులలో ఇతడు కూడా ఒక యూదుడే. అటువంటి ధనవంతులలో ఇతను కూడా ఒక ధనవంతుడే. ధనవంతుడై ఉండి యేసు ప్రభు శిష్యుడిగా ఉన్నాడంటే మనందరికంటే గొప్ప వ్యక్తి ఇతనే. ఇతని భక్తే నిక్కరసైన భక్తి. మనమే అబద్ధికులు. మనం అన్ని జనాంగముల నుండి, రకరకాల పాపముల నుండి మనం వచ్చి యేసు ప్రభు కృపచేత క్షమించబడి, రక్తంతో కడగబడి, ఆ సార్వత్రిక సంఘంలో చేర్చబడినప్పటికీ ఈ రోజుకి మన బ్రతుకులో చాలా పాపాలు ఉన్నాయి, చాలా బలహీనతలు ఉన్నాయి. దేవుడు తేరి చూస్తే ఆయన త్రాసులో ఏ మూల కూడా దాగలేం మనం. హల్లెలూయా. కానీ అరిమత్తయి యోసేపు యూదుడు, అరిమత్తయి యోసేపు ధనవంతుడు, యూదుడై ఉండి ధనవంతుడై ఉండి యేసు ప్రభువుని అర్థం చేసుకున్న వ్యక్తి, యేసు ప్రభువుని ప్రేమించిన వ్యక్తి, యేసు ప్రభువుని రహస్యంగా వెంబడిస్తున్న వ్యక్తి. ఈ అనుభవంలోకి రావాలి మనం. హల్లెలూయా. యూదుడై ఉండి రహస్యంగా యేసు ప్రభువుని ఎందుకు వెంబడించాడు? యూదుడు కదా. హల్లెలూయా. ఆ అందరి శిష్యుల్లాగా ఆయన కూడా వచ్చుకుంటే అలా కుదరదు అక్కడ. ఎందుకంటే ఆ సమయం ఇంకా రాలేదు అతనికి ఫ్రీడమ్ గా బయటకు రావడానికి అవకాశం లేదు. అతడు కూడా మనిషి కాబట్టి కొంత ప్రాణభయం ఉంది. రహస్యముగా యేసు ప్రభు మాటలు వింటూ, రహస్యముగా యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచి, రహస్యముగా యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నాడు. ఎవ్వరూ లేకుండా అందరూ యేసు ప్రభుని విడిచిపెట్టినప్పుడు అప్పుడు డేర్ చేశాడండి, అప్పుడు సాక్రిఫైస్ చేశాడు. యేసు ప్రభు పరిస్థితిని చూసి తన హృదయం చలించిపోయింది. అందరినీ తాకిన చేతుల్లో మేకులు ఉన్నాయి. పాపుల కొరకు, దిక్కులేని వారి కొరకు, కుష్ఠరోగుల కొరకు పరిగెత్తుకుంటూ వెళ్ళిన కాళ్ళకి చేతులకి మేకులు కొట్టబడి ఉన్నాయి. అందరి మీద చేతులుంచి శుభం పలికిన చేతులకి మేకులు, అందరినీ దీవించిన చేతులకి మేకులు, అందరి కోసం పరిగెత్తిన కాళ్ళకు మేకులు. ఆ శవాన్ని చూసి, ఆ శరీరాన్ని చూసి అరిమత్తయి యోసేపు ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు. పక్కన ఏ అనామకుడు లేడు, ఏ శిష్యుడు లేడు, స్వస్థత పొందిన వారు, మేలు పొందిన వారు ఏ ఒక్కరూ లేరు. అటువంటి సిచ్యువేషన్ లో యేసు ప్రభువును చూసి తను అనుకున్నాడు, ఎక్కడైనా నేను బయటకు రాకపోతే, ఇప్పుడైనా యేసు ప్రభు దగ్గరికి నేను వెళ్ళకపోతే, ఇప్పుడే ఆ శరీరాన్ని నేను తీసుకోకపోతే నా భక్తికి, నా పరిశుద్ధతకు, నా విశ్వాసానికి, యేసు ప్రభు మీద నాకున్న గౌరవానికి వాల్యూ లేదు. నేను ఉన్నా చచ్చినా పర్లేదు. యూదుడినై ఉన్న నేను యేసు ప్రభు శరీరాన్ని తీసుకున్నందుకు నాతో పాటు ఉన్న సహయూదులు ఒకవేళ నన్ను శిక్షించిన, నా మీద నేరారోపణ చేసిన, ఒకవేళ ఈ సన్హెద్రి సభలో నుండి నన్ను బయటికి తొలగించిన, చావైతే బ్రతుకైతే లాభమే, ఏసే అనుకుని డేర్ చేసి బయటకు వచ్చాడండి. హల్లెలూయా. మనం డేర్ చేయమండి, అలాగా డేర్ చేయమండి. ఇక్కడ ఎంతమంది ఉంటారంటే, ఎవరైనా రక్త సంబంధికులు ఫంక్షన్ అంటే ఆదివారము వదిలిపెట్టి వెళ్ళిపోతారు. డేర్ లేని వాళ్ళు. మోషన్స్ అయితే ఆదివారం మానేస్తాం, ఛార్జీలు లేకపోతే ఆదివారం మానేస్తాం, ఎలాంటి ప్రతికూల పరిస్థితి వస్తే ఆదివారం మానేస్తాం. 9 గంటలకి చర్చ్ అయితే 10 అయితే 9:30 అయితే అర్ధగంట గంటకి అన్ని బయట ఆపేస్తారని చెప్పి చాలా మంది చర్చ్ మానేస్తారు. వీళ్ళందరూ డేర్ లేని వాళ్ళు.
పాస్టర్ గారు ఏదైనా కోపంలో ఒక మాట అంటే, ఏదైనా పరిచర్య అప్పగించినప్పుడు, దాన్ని సమయాన్ని పాటించినప్పుడు, నీకు అప్పగించిన పరిచర్యలు నువ్వు నమ్మకంగా లేనప్పుడు, నిన్నేదైనా ఒక మాట అంటే మొక్కలు మార్చుకునేవారు. డేరు లేని వాళ్ళు, దేవుని అర్థం చేసుకోలేదు, దేవుని ప్రేమ అర్థం చేసుకోలేదు ఇల్లు, దైవజనుని అర్థం చేసుకోలేదు ఇల్లు, దైవజనుడి మనసును అర్థం చేసుకోలేదు. ఎప్పుడు అర్థం చేసుకోలేదు తెలుసా? చేతబడి చేసినప్పుడు దైవజనుడు కావాలి, దేవుడు కావాలి. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు, దెయ్యపు శక్తులు పనిచేస్తున్నప్పుడు, అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు, చాలా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు దైవజనుడు ఇంత మోపాలి కాళ్ళు దేవుడి ఇంటిలోనికి దిగి రావాలి. మిగతా సమయంలో దైవజనుడు లేదు, దేవుడు లేడు. మీరు మంచోళ్ళు కదా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు దగ్గర ఎవ్వరు లేరండి. స్వస్థత పొందిన వారు ఎంతమంది ఉన్నారు తెలుసా యేసు ప్రభు దగ్గర? మేలులు పొందిన వారు ఎంతో మంది ఉన్నారు యేసు ప్రభు. ఏ ఒక్కరు రాలేదంటే, రహస్యముగా వెంబడించుచున్న ఈ అరిమత్తయి యోసేపు యూదుడు, ధనవంతుడయ్యుండి తన ప్రాణమును కూడా లెక్క చేయాల. నేను యేసు ప్రభు కోసం నేను ఇప్పుడు నిలబడతా, నన్ను చంపుతారా? చంపును. ఈ సన్హెద్రియ సభలో, యూదుల సభలో నుండి ఈ 70 మందిలో ప్రముఖుడిగా ఉన్న నన్ను, నా పోస్టు పీకేస్తారా? దేవుని కోసం నా ఉద్యోగం పోయినా పర్లేదు అనుకున్నాడు, దేవుని కోసం నా ప్రాణం పోయినా పర్లేదు అనుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు దేహమును మాత్రం నేను జరిగించాల్సిన మర్యాద జరిగించాలి. యేసు ప్రభు దేహమునికి జరగాల్సిన మర్యాద జరగాలి. దాన్ని జరిగించేందుకు నేను చనిపోయినా పర్లేదు అనుకుని డేర్ చేసి బయటకు వచ్చాడండి. అది దేవుని అర్థం చేసుకోవడం అంటే. దేవుని అర్థం చేసుకోవడం అంటే మనం ఏమనుకుంటామంటే, ప్రార్థన చేయగానే సమాధానం వచ్చేయాలి, ప్రార్థన చేయగానే జవాబు వచ్చేయాలి, పాస్టర్ గారు ఫోన్ చేయగానే పరిగెత్తుకుంటూ చేతులు కట్టుకుని ఇంటికి వచ్చి ప్రార్థన చేసేయాలి, ఇంకా ఆడికి పని పాటలు ఉండమే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారు ఫోన్ చేయగానే ఫోన్ ఎత్తేయాలి. అదే పాస్టర్ గారు కానీ పాస్టర్ గారు ఫోన్ చేస్తే 2-3 రోజుల వరకు కొంతమంది ఆన్సర్లు కూడా చేయరు. కనీసం అన్నయ్య చేశారు, అక్క చేశారు, ఏమైందో ఏంటని చెప్పి వెంటనే కనుక్కోవడం కూడా ఒక ఈగో. హల్లెలూయా, చేయలేదు తల చెప్పండి. సంఘంలో ఎలాంటి ఆత్మ పనిచేస్తుంది, అది యేసునామములో కాలిపోవాలి. దానికి సహకరించే వారికి శ్రమ. ఆ ఈగో ఉంటే ఆ నాశనానికి ముందు నడిచే ఆ గర్వం అది. హల్లెలూయా. కాబట్టి ఆ గర్వం ఉండడం వద్దు. ఎవడు వనికి దేవుని సన్నిధిలో భయపడతాడో వాడిని మీద దేవుడు తన దృష్టిని ఉంచుతాడు. ఎవడికి అహంకారులుగా ఉంటాడో, గర్వంతో ఉంటాడో, వాడిని దేవుడు పక్కన పెట్టి వాడిని ఎదిరిస్తాడు. దీనులకు కృప ఇచ్చేవాడు, అహంకారులు ఎదిరించేవాడు మన దేవుడు అనే మాట మర్చిపోడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ఇతడు యూదుడై ఉండి, ధనవంతుడై ఉండి యేసు ప్రభుని ఏం చేస్తున్నాడంటే ప్రేమించాడు. యేసు ప్రభుని ప్రేమించాడు, యేసు ప్రభుని సేవిస్తూ ఉన్నాడు, సాక్రిఫైస్ చేశాడు, ధైర్యం చేశాడు. యూదుల సన్హెద్రియ సభలో నుంచి బయటకు వచ్చాడు. 69 మంది ఒక పక్క, యూదుల్లో అందరూ ఒక పక్క, లోకమంతా ఒక పక్క, రోమా సామ్రాజ్యం అంతా ఒక పక్క. ఒక్కడే నిలబడ్డాడు శిలువ ముందు, ఒక్కడే నిలబడ్డాడు. పొంతి పిలాతు దగ్గరికి ఒక్కడికే వెళ్ళాడు. పొంతి పిలాతు దగ్గరికి వెళ్ళి, ఈ యొక్క అరిమత్తయి యోసేపు, యేసు ప్రభు బాడీ, ఆ శరీరం, పార్థిక దేహం నాకు కావాలంటే, అరిమత్తయి యోసేపుని చూసి పొంతి పిలాతు నువ్వు వచ్చావేంటి అడిగాడు. అక్కడ నువ్వు వచ్చావేంటి, ఎందుకు ఆయన దేహం నీకు? హల్లెలూయా. ఆయన గురించి చాలా తేటగా రాయబడింది. యేసుక్రీస్తు శిష్యుడై ఉన్న అరిమత్తయి యోసేపు, సజ్జనుడై ఉన్న అరిమత్తయి యోసేపు దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుకుంటున్నవాడట. హల్లెలూయా. అంటే దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుకుంటున్నవాడంటే యూదుడై ఉండి, ధనవంతుడై ఉండి, వారితో పాటు ఉంటూనే యేసు ప్రభువుని వెంబడిస్తున్నాడు. దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నాడు. అంటే ఎంత గొప్ప విశ్వాసము చూడండి, ఎంత గొప్ప ధైర్యం చూడండి. ఇది ఉందా మనకి? సమస్య వచ్చిందంటే దేవుని రాజ్యం కొరకు కనిపెట్టం, సమస్య వచ్చిందంటే కుటుంబం కోసం నిలబడు, సమస్య వచ్చిందంటే శ్రమలో దేవుని కోసం నిలబడు, సమస్య వచ్చినప్పుడు చర్చలు చాపవలే శ్రమ అనే వరవడులు పుట్టుకెళ్ళిపోతూ ఉంటాం. అది మంచి భక్తి కాదు. ఆ భక్తి నీకు లాభ సాధకం తీసుకురాదు, నష్టాన్ని తీసుకొస్తుంది. అటువంటి వెలుచూపు భక్తి వద్దు, విశ్వాసం కూడిన భక్తిలోనికి రమ్మని పరిశుద్ధాత్ముడు చెప్తాను. హల్లెలూయా. అప్పు, బాధ, రోగం, వ్యాధులు, సమస్యలు ఇవన్నీ కొద్దిగా పక్కన పెట్టండి. ఎంతసేపు ఏడవటం కాదు, అప్పులోనే అని ఏడవటం కాదు, వ్యాధులోనే ఏడవడం, బాధలోనే ఏడవటం కాదు. ఎంతసేపు నీకోసం నువ్వు ఏడవటం కాదు. పనివారు చాలా మంది లేరు. నమ్మకమైన పనివారు కోసం దేవుడు వెతుకుతూ ఉన్నాడు. రా దేవుని పని కోసం, దేవుని పని చేయి, దేవుడిని పని చేస్తాడు, దేవుడు నీకు ఇస్తాడు, దేవుడు అన్నీ ఇస్తాడేం కాదు. హల్లెలూయా. ఏంటమ్మా అంటే, నాకు ఇది ఉంది అది ఉంది అంట. హల్లెలూయా. ఉందే, దేవునికి తెలియదా? దేవునికి తెలుసు. దేవుడు సహాయం చేయడా? చేస్తాడు. తగిన సమయం వరకు మనం ఆగాలి. ఆమె అనుకున్నవన్నీ అవ్వు. దేవుడు ఏది చేయని ఉద్దేశించాడు అదే చేస్తాడు. హల్లెలూయా.
ప్రజలు చెప్పండి. అరిమత్తయి యోసేపు ఎవరు చెప్పండి? యూదుడు. తర్వాత ధనవంతుడు. ధనవంతుడు యేసు ప్రభుని ప్రేమించడం అంటే అది సామాన్యమైన విషయమా? చెప్పండి. గనుల వ్యాపారిత్వను, సాదాసీద వ్యాపారి కదా, గనుల వ్యాపారం చేసే వ్యక్తిత్వం. అరిమత్తయి యోసేపు గనుల వ్యాపారి, ఒక ఉన్నతమైన ధనవంతుడు. అంత ధనవంతుడు అయిన అరిమత్తయి యోసేపు యేసు ప్రభును ప్రేమించాడు. చాలా మంది ధనవంతులు పరిశుద్ధ గ్రంథాలు తెలుసు. ఒకడన్నాడు, నా ప్రాణము తిను తాగు సుఖించు, జీవితకాలం అంతటికి కావాల్సినంత కూడా సంపాదించానని తన ప్రాణంతో మాట్లాడుకున్నాడు. ఒకడొచ్చి ధనవంతుడు యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు, ప్రభు నేను పరలోక రాజ్యం రావాలంటే ఏం చేయాలి, నీకు ఉన్నాయా నమ్మి నన్ను వెంబడించి అంటే వాడు నొచ్చుకుని యేసు ప్రభు మీద సనిగి గొనిగి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఆ సమయంలోనే కదా అన్నది, సూది బెజ్జంలో ఒంటిని అసలు ఇంపాసిబుల్. ఒంటి ఎలా దొరుకుతుంది? అదైనా సులభమేమో కానీ ఒక ధనవంతుడు దేవుని రాజ్యం ప్రవేశించడం అంత దుర్లభం అని రాయబడింది. అంటే ఇతడు ధనవంతుడై ఉండి, యూదుడై ఉండి, సన్హెద్రియ సభలో ఒక ప్రముఖుడై ఉండి గర్వం లేదు. ఒక ధనవంతుడే కాదు, సన్హెద్రియ సభలో, యూదుల సభలో 70 మందిలో ఇతడు ప్రముఖుడై ఉండి ఇతనిలో గర్వం లేదండి. హల్లెలూయా. మనం ఏదైనా పాస్టర్ గారు 2-3 పనులు మనకు అప్పగించామంటే మనకి ఎంత గర్వం వచ్చొద్దు. సంఘంలో ఎవరిని మాట్లాడలేనాక, ఇంట్లో ఏదైనా ₹1 నీ సంపాదన ఎక్కువైతే చాలు, ఇక పక్కనున్న వారందరూ ఉతికి ఆరేసి తీగల మీద వేసేస్తారండి. హల్లెలూయా. అంటే ఎవరైనా ₹1 సంపాదిస్తున్నారు, ఇంట్లో నీకు ₹2 వస్తుంది అనుకో, నా సంపాదన ఎక్కువ ఏమనుకుంటున్నావు అంటావు. హల్లెలూయా. ఎవరో ఉన్నారనుకుంటే దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. మీ ఇంట్లోకి వచ్చి నేను తొంగు చూడలేదు, మీ మాటలు వినలేదు, యేసు రక్తమే జయం. ఎప్పుడన్నా అన్నయ్య మా మాటలు విన్నాడంటావా, వచ్చి చూశాడంటావా, ఆ తొంగు చూశాడంటావా, తొంగు చూస్తాక నేను ఎలుగునా లేకపోతే చూంచినా? హల్లెలూయా. నాకు తెలియదు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. నోటు నుండి జారిన ఏ ఒక్క మాట వెనక్కి తీసుకోలేం. అందుకే మాట జాగ్రత్తగా రావాలి. మాట చాలా విలువలతో, నైతికతో కూడికే ఉండాలి. హల్లెలూయా. ఏదన్నా కంటెంట్ ఉంటే యాజ్ పర్ రూల్ ప్రకారం వెళ్ళటంలో తప్పేమి లేదు. నీ హక్కును బట్టి నువ్వు మాట్లాడటంలో, దాన్ని కాపాడుకోవటంలో, హక్కును బట్టి పోరాడుటలో రక్తము చిందించినంతగా పోరాడమన్నాడు పౌలు. ఏది? పాప విషయంలో, హక్కుల విషయంలో కూడా. హల్లెలూయా. పాప విషయంలో రక్తము చిందించబడుతున్నట్లుగా పోరాడాలి. ఇంకా మనం పోరాడలేదు, పోరాడడానికి ప్రయత్నం చేయాలి. మన హక్కుల్లో కూడా, మన హక్కులు ఎవడు కాలు రాయడానికి వీల్లేదు. మన హక్కులు కూడా మనం పోరాడుకోవాలి. దేవుడు మనకిచ్చిన హక్కు, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో రాజ్యాంగం ప్రకారం దేవుడు మనకిచ్చిన హక్కుల కోసం మనం కూడా ఫైట్ చేయాలన్నమాట. చేయలేద్దాలే చెప్పండి. హల్లెలూయా. ధనవంతుడై ఉండి, యూదుడై ఉండి ఈ వ్యక్తి యేసు ప్రభువును ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు మనం నేర్చుకునే ప్రాముఖ్యమైన పాఠంలో అరిమత్తయి యోసేపు రహస్యముగా యేసు ప్రభువుని వెంబడిస్తున్న ఒక శిష్యుడు. హల్లెలూయా. ఈ శిష్యుడు ధనవంతుడై ఉండి తన ధనము యేసు ప్రభువును ప్రేమించుటలో అడ్డారాలి. యూదుడై ఉండి సన్హెద్రి సభలో ఒక ప్రముఖుడై ఉండి తన అధికారము యేసు ప్రభువుని ప్రేమించుటలో, యేసు ప్రభువుని సేవించుటలో తన అధికారం పనిచేయాలి. ఎవరికైనా జాబ్ ఉంటే, ఉద్యోగం ఉంటే, ఏదైనా వ్యాపారం ఉంటే ఆదివారం భక్తికి అడ్డొచ్చేస్తుంది వాడు ఉద్యోగం. ఉంటే అంత పోతే అంత అనుకుంటాడు అరిమత్తయి యోసేపు. మనకు అలా కాదు. అబ్బో ఉద్యోగం ఉందంటే, డ్యూటీ ఉందంటే, జాబ్ ఉందంటే దేవుడు, దేవుని సన్నిధి నెక్స్ట్ అనమాట, ఆఫ్టర్ అనమాట. హల్లెలూయా. చాలా మందికి ఈ వాక్యాలు గుచ్చుకుంటాయి. నీకు గుచ్చుకుంటే ఏంటి, గుచ్చుకోకపోతే నాకేంటి? వాక్యము సత్యము, అది మారదు. హల్లెలూయా. యేసు ప్రభు చెప్తున్నాడు, దేవుని కంటే ఎక్కువగా, నాకంటే ఎక్కువగా నువ్వేది ప్రేమించకూడదు. అంతే. మనుషుల గురించే, తల్లిదండ్రుల గురించే, భార్య బిడ్డల గురించి, అక్క చెల్లెల గురించే దేవుడు మాట్లాడినప్పుడు ఉద్యోగాలు ఆఫ్టర్లు కదా. ఆ ఉద్యోగం ఇచ్చింది దేవుడు కదా, నీకు బ్రతుకు తెరివి ఇచ్చింది దేవుడు కదా, ఆ జాబ్ రావడానికి కారణభూతుడు దేవుడు కదా, పోషించబడ్డానికి కారణభూతుడు దేవుడు కదా, బ్రతుకుండడానికి కారణభూతుడు దేవుడు కదా, నీవు పొందుతున్న ప్రతి ఈవికి యజమానుడు ఆయనే కదా, ఆయన పెట్టిన భిక్షే కదా మన బ్రతుకుకి. ఆమేన్ చెప్పండి. నా సంపాదన, నా కష్టం నాది. జాగ్రత్త. ధనవంతుడితో మాట్లాడినట్టుగా ఎర్రి దానా, ఎర్రి వాడా అని దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. అరిమత్తయి యోసేపు శిష్యుడై ఉండి యేసు ప్రభువుని వెంబడించడంలో అధికారం అడ్డురాగాను చూసుకున్నాడు. తన అధికారాన్ని సాక్రిఫైస్ చేసి యేసు ప్రభు దేహాన్ని కోరుకున్నాడు. తన డబ్బుని పక్కన పెట్టి యేసు ప్రభు బాడీ, ఆ దేహం నాకు కావాలని అందరూ యేసు ప్రభుని విడిచిపెట్టినప్పుడు యేసు ప్రభు కోసం నిలబడిన నిక్కర్సైన శిష్యుడు అరిమత్తయి యోసేపు. హల్లెలూయా. ఇది అందరూ విడిచిపెట్టిన నీ కోసం రక్తం గరిచిన యేసు ప్రభు కోసం నిలబడతాను.
హల్లెలూయా అన్న. ముసుగులేసుకుని ప్రార్థన చేస్తానన్న. ఎన్ని మాటలు అన్నా, ఎంత విచారణకరమైన మాటలు నీ జీవితంలోకి వచ్చాను, ఎంత దుఃఖంలోనికి నడిపించే మాటలు నీ బ్రతుకులోనికి వచ్చాను. బొట్టు లేదని, అది లేదని, ఇది లేదని. హల్లెలూయా. ఎన్నన్నా నువ్వు దేవుని కోసం నిలబడతావు. దేవుడు నీ కోసం రక్తమును దారిపోసాడు, ప్రాణాన్ని పెట్టాడు. నువ్వు కూడా యేసు ప్రభు కోసం నిలబడాలి. హల్లెలూయా. చెల్లిద్దరు చెప్పండి. అందరు విడిచిపెట్టారండి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒకడు ఉంటాడండి. హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయంలో బెతెస్దా కోనేటి యొద్ద తెరవండి ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయం 5 నుండి 9 వచనం. 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు, హల్లెలూయా, 38 ఏళ్ల నుండి పక్షవాయు రోగంతో బాధించబడుతున్న ఒక వ్యక్తి ఉన్నాడంట. అతడు 38 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడు. ఎవరైనా ఆ దూత నీటిని కదిలిస్తున్నప్పుడు ఫస్ట్గా ఎవరైతే దూకుతారో వాళ్ళకి స్వస్థత కలుగుతుంది. కాబట్టి ఎవరైనా వచ్చి నన్ను దోస్తాడని చూస్తే ఎవడో దొయట్లేదు అతను. ఎవడో కూడా వస్తున్నాడు, దాంట్లోకి ఆ కోనేటిలోకి దూకుతున్నాడు, స్వస్థత పొందుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. యేసు ప్రభు నేరుగా వ్యక్తి దగ్గరకు వచ్చి యేసు ప్రభు అడుగుతున్నాడు, ఏంటి ఎక్కడున్నావు, ఎంతకాలం నుంచి ఉన్నావు అంటే, 38 ఏండ్ల నుండి నేను ఎక్కడ ఉన్నా. దూత వస్తుంది, కోనేటిలో నీటిని కదిలిస్తుంది, నాకంటే ముందుగా ఎవడొకడు దూకుతున్నాడు, స్వస్థత పొందుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఇది ప్రభువా, 38 సంవత్సరాల నుంచి నా జీవితంలో ఇదే జరుగుతుంది. హల్లెలూయా. జాలిపడ్డాడు యేసయ్య, కనికరపడ్డాడు. ఈ వ్యక్తిని బాగు చేయాలని ఆలోచనతో యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, నీ పరుపుని ఎత్తుకుని నువ్వు నడువు అని యేసు ప్రభు చెప్పాడు. హల్లెలూయా. సహాయం చేయమని అడిగాను, ఆ దాంట్లోకి దొయ్యి ప్రభు అని అడిగాను, కానీ ఈయనేంటి లెగమంటున్నాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే యేసు ప్రభు పలికిన మాటను బట్టి తనకు జీవం, తనకు తెలుస్తుంది, కాళ్ళు చేతులు తెలిగవుతూ ఉన్నాయి, నరాలు సడలుతూ ఉన్నాయి, తనకు లోపల ఏదో క్రియ జరుగుతున్నట్టుగా తెలిసి ఈయన చెప్పాడు, నిజంగా నాలో ఏదో మార్పు వచ్చిందని తను చెక్ చేసుకుంటూ కాళ్ళు చేతులు కదులుతున్నాయి, లేవటం మొదలు పెట్టాడు. అరే లెగుస్తున్నాను, అరే నడుస్తున్నాను అని చెప్పి నిదానంగా లేపబడ్డాడు, నిలబడ్డాడు, నడవగలిగాడు, ఎగిరాడు. తన బొంతను చుట్టుకుని తన సంకలో పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. హల్లెలూయా. యేసు ప్రభు అతని మీద జాలిపడి, కనికరపడి, రూపాయి ఫీజు లేకుండా, మెడిసిన్ లేకుండా మాట చేత యేసు ప్రభు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. అది విశ్రాంతి దినం. ఆ రోజు పక్షవాయు రోగం కలిగిన ఈ వ్యక్తి 38 ఏళ్ల నుండి బెతెస్దా కోనేటి మెట్టెల మీద పడున్న ఈ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ కొంతమంది యూదులు ఉన్నారు. ఆ యూదులు అడిగారు, నువ్వు 38 సంవత్సరాల నుంచి ఆ కోనేటి ఆ గట్ల మీద ఉండేవాడు కదా, నువ్వు ఎలా నడిచావరా అని అడిగితే, నన్ను ఒకడు స్వస్థపరిచాడు, నన్ను ఒకడు బాగు చేశాడు అని చెప్పాడు. హల్లెలూయా. ఎవడా వ్యక్తి అంటే, ఆడెవడో నాకు తెలియదు అన్నాడు. హల్లెలూయా. చెల్లిద్దలు చెప్పండి, చదవండి, కంటిన్యూ చేయండి. ఎస్. ఎరిగి, ఆరోగి, అయ్యా. నెక్స్ట్ చదవండి, అదంతా చెప్పేసాను, కింద చదవండి. 8వ వచనం చదవండి, 6వ వచనం చదవండి. యేసు నువ్వు లేదు, అది కూడా చదివేశాను, చెప్పేసాను కిందనే. ఆ దినము, అది అక్కడి నుంచి చదవండి, కంటెంట్ చదవండి. ఆ దినము విశ్రాంతి దినము కనుక యూదులు, ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పొరుపెత్తుకుని తగదే, నీ పొరుపెత్తుకోవడం తగదే, నువ్వు లేవడం తగదే, నీ స్వస్థత పొందడం తగదే, ఎందుకంటే విశ్రాంతి దినమున ఎలాంటి వాటికి అవకాశం లేదు, నేను బాగు చేసినాడు ఎవడో అని అడిగాడు. దానికి అతని సమాధానం ఏం చెప్పాడు చూడండి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు, ఈ పొరుపెత్తుకుని నడువమని నాతో చెప్పిన వాడు ఆయన ఎవరు? హల్లెలూయా. చెప్పాడు. అతను ఎవరో నాకు తెలియదు, చాలా మంది జనాలు ఉన్నారు, ఆ జనాల్లో ఎవరు నాతో మాట్లాడారో తెలియదు, ఆ స్వరము ఎవరిదో నాకు తెలియదు, ఆ జనాలను నేను ఐడెంటిఫై చేయలేకపోయాను, నన్ను బాగు చేసినాడు ఎవడో నాకు తెలియదు అన్నాడు. యేసు ఎవరో తెలియలా, ఈ రోజు నీకు తెలుసా? హలో బ్రదర్, సిస్టర్, యేసు అనే పేరు నీకు తెలిసి ఉండొచ్చు, దేవుని వాక్యము నీ చేతిలో ఉండొచ్చు, ఆ వాక్యం నీకు తెలియదు. ఇంకా నీకు యేసు ప్రభు ఎవరికి చాలా మంది తెలియదు. ఇక్కడ యేసు ప్రభు అంటే అద్భుతం చేస్తాడు, బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు, ప్రేమిస్తాడు, ఇది మాత్రమే తెలుసు.
యేసు ప్రభులు ఇంకో కోణం ఉంది. హల్లెలూయా. చేయలేదు. ఏంటి ఆ కోణం? యేసు ప్రభు అంటే బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు, మాట్లాడతాడు, బ్రతికిస్తాడు, నడిపిస్తాడు. చెప్పమంటే ఒక పెద్ద బుక్ చేసేస్తారు మనం రాసేసి. ఇంకా ఎవరు? యేసు ప్రభు ఇంకెవరు చెప్పండి? యేసు ప్రభులు ఇంకో కోణం ఏముంది? యేసు ప్రభులు ఇంకో కోణం ఏముంది చెప్పండి? ఏందక్క? అర్థం కాల? ముక్కు చోటుగా అది కాదు. ఇంకా యేసు ప్రభులు ఇంకేముంది చెప్పండి? ఎవరిలో లేనిది ఇంకే యేసు ప్రభులు ఏముంది? ఏ మనుషుల్లో లేనిది ఇంకే యేసు ప్రభులు ఏముంది చెప్పాలి? ఇంకా ఎస్ చెప్పాలి కొట్టండి. జీవము, ఆయనలో ఉన్న జీవము మనుషులకు వెలుగునిస్తూ ఉంది. యేసు ప్రభు అంటే చాలా మందికి ఏం తెలుసు? అద్భుతాలు చేయడం, స్వస్థతలు చేయడం, బాగు చేయడం, ప్రేమించడం, మాట్లాడి ఇవే తెలుసు. ఆయనలో జీవం ఉన్నదని చాలా మందికి తెలియలేదు. తెలిస్తే వాళ్ళు దేవుని దగ్గరికి పరిగెత్తుకుంటారు. ఇది తెలుసుకుంటే అదే చెప్తున్నా, బాబు యేసు ప్రభు జీవం కలిగిన దేవుడు, ఆయన జీవమై ఉన్నాడు, ఆయన ద్వారానే మోక్షానికి మార్గం అంటే ఎవరు ఒప్పుకోడు. ఆయనలో ఉన్న జీవం మాకు అవసరం లేదంటారు. ఆయన జీవించుచున్నాడు కనుక మీరును జీవించరని యోహాను సువార్తలు మనం చూడతాం కదా. హల్లెలూయా. వాడెవడో నాకు తెలియదంట. ఎదురుగా నిలబడ్డాడు యేసు ప్రభు. ఎన్ని సంవత్సరాల నుంచి అంటారు అంటే 38 సంవత్సరాల నుంచి ఇదే కోనేటి మెట్టల మీద నేను ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. తెలుసు యేసు ప్రభుకి అక్కడ ప్రమాదం ఉందని తెలుసు. ఎందుకంటే అది విశ్రాంతి దినము కనుక ఆ వ్యక్తిని నేను బాగు చేస్తే నెక్స్ట్ ఆ ప్రభావం అంతా ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంటుందని తెలిసి యేసు ప్రభు అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయాడు. బాగు చేసిన తర్వాత, స్వస్థపరిచిన తర్వాత యేసు ప్రభు అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. తర్వాత పట్టించేసాడండి. ఆ తర్వాత మాటలు కంటిన్యూ చేయండి. అడి తర్వాత యేసు దేవాలయం అతన్ని చూచి, ఇదిగో స్వస్థతను పొందితివి. అతనితో మాట్లాడాడు దేవాలయం. ఆ వ్యక్తిని యేసు ప్రభు సరే నేను స్వస్థపరిచాను, ఇంకా పాపం చేయొద్దు, జాగ్రత్తగా బ్రతుకు అని దేవుడు సువార్త చెప్పాడు. చెప్పిన తర్వాత ఈడేం చేశాడు చూడండి, కంటిన్యూ చేయండి. వాడు వెళ్ళి నన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యోధులకి తెలియజేశాడు. వాళ్ళందరూ కూడా, యూదులందరూ కూడా ఏం చేశారు తెలుసా? యేసు ప్రభు మీద పగపట్టారు. యేసు ప్రభు చంపాలని చూశారు. కింద మాట చదవండి అక్క. ఈ కార్యం విశ్రాంతి దినమున చేసినందుకు యూదులు యేసుని హింసించరే. అబ్బా హల్లెలూయా. బ్రదర్, మనం హింసించట్లేదా? సిస్టర్ హింసించట్లేదా? మందిరంలో ఎంత వినయం, వినమ్రత. హల్లెలూయా. ఎంత వినయం ఉందో చూడండి, మీలో ఎంత వినమ్రత ఉంది చూడండి. ఇంటికి వెళ్ళిన తర్వాత హింస ఉంటుంది అనమాట, కోపం ఉంటుంది అనమాట, అసహ్యం ఉంటుంది అనమాట. హల్లెలూయా. యేసు ప్రభుని హింసించడానికి ఇవి చాలు మన జీవితంలో. హల్లెలూయా. యేసు ప్రభుని హింసించడానికి కారుపడయ్యాడు. స్వస్థత చేసి హింసకు గురైపోయాడు యేసు ప్రభు. అతని మీద జాలిపడి బాగు చేసి ఏ ఒక్కడో వాడి దగ్గరికి వెళ్ళ, ఎవడో వాడిని కోనేట్లో దోయిట్లా, తన ఇంటి వారు, తన ఊరు వారు, తన ఇంటి పేరట కలిగిన వారు, తన గ్రామస్తులు ఏ ఒక్కడు కూడా ఆయన్ని పట్టించుకోకపోతే వాడి దగ్గరికి యేసు ప్రభు నడుచుకుంటూ వెళ్ళాడు. బాగు చేశాడు, స్వస్థపరిచాడు. బాగు చేసినందుకు, స్వస్థపరిచినందుకు యేసు ప్రభుకి ఏమొచ్చింది? హింస వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? హింస. చూసారా? తను ప్రేమించిన ఇంటి వద్ద తగిలిన గాయాలు, స్వస్థపరిచిన వారిని బట్టి హింసలు వచ్చినాయి. హల్లెలూయా. చేయలేదలే చెప్పండి. హింసిస్తున్నావు నువ్వు కూడా. చాలా రకాలుగా హింసిస్తారు మనవాళ్ళు, సినిమాలు, నాటకాలు, జబర్దస్త్. హల్లెలూయా. మనలు చాలా మంది హింసిస్తారు. దేవుని క్రమానికి వ్యతిరేకంగా జీవించి, సమయాన్ని పాటించకపోవటం, దైవజనుడి మాటకు లోబడకపోవటం, అహంకారం, మాట విననల్లకపోవటం, నీకు నియమించబడిన పరిచర్యలు నువ్వు నమ్మకంగా లేకపోవటం. హల్లెలూయా. దాంతో కూడా యేసు ప్రభు హింసించడమే. హింసించడం ఇవన్నీ కొన్ని భాగాలు అనమాట. ప్రైజ్ ది లార్డ్. తల్లి చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇతడు శిష్యుడు. ఎవరు చెప్పండి? శిష్యుడు. యేసు ప్రభుని వెంబడించినవాడు. యూదుడై ఉండి ధనవంతుడి తన అధికారమును, తన ధనాన్ని పక్కన పెట్టి యేసయ్య దేహంను కోరుకున్నాడు. నేను ముగింపులోకి వస్తూ ఉన్నాను. యోహాను సువార్త తెరుద్దాం ఒకసారి. యోహాను సువార్త 19:38 నుంచి 42 వరకు మనం చూద్దాం. తర్వాత
యూదులు భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమత్త యోసేపు యేసు దేహమును తీసుకుని పోటుకు పిలాతునొద్దకు సెలవడిగను. అతడు వచ్చి యేసు దేహమును తీసుకుని పోయిను. అలా ఎవరు రాలేదండి ఆయన దేహాన్ని తీసుకెళ్తాను. ఆయన ఇచ్చే స్వస్థతలు కావాలండి, అద్భుతాలు కావాలి, మేలులు కావాలి. శవం ఎవడికి కావాలి? రక్తం ఎవడికి కావాలి? మాంసం ఎవడికి కావాలి? యేసు ప్రభు మాంసం ఎవరికి అవసరంలా, ఆయన రక్తం ఎవరికి అవసరంలా. ఆయన ఇచ్చే స్వస్థతలు కావాలి, పాస్టర్ గారు చెప్పే ప్రవచనాలు కావాలి, పాస్టర్ గారు చెప్పే వాగ్దానాలు కావాలి, పాస్టర్ గారు చేసే స్వస్థత ప్రార్థనలు కావాలి, పాస్టర్ గారు చేసే విడుదల ప్రార్థనలు కావాలి. అదే సంఘంలో దైవజనుడికి కష్టం వచ్చినప్పుడు, మీటింగ్ పెట్టినప్పుడు, గుప్పులు ఇప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, పట్టగట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలన్నప్పుడు, ఇదిగో నిలబడాల్సిన సమయం వచ్చినప్పుడు మనకు పట్టదు. మీరు చాలా గ్రేట్ అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఉండకూడదు. భుజము కాయాలి, నడుము కాయాలి. అహరోనులు మోసే చేతలు ఎత్తుటలు, ఆ యుద్ధంలో విజయానికి అహరోనులు భుజం కాసినట్లుగా దైవజనుడికి మనం భుజం కాయాలి, సంఘమును మనం కాయాలి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. అది చేస్తారో చేయరు మీ ఇష్టం. నొచ్చుకోవు నీ ఇష్టం. ముఖాన్ని విరగబెట్టుకుంటావు, నవ్వుతూ పెట్టుకుంటావు, నీ ఇష్టం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుడు నీ మనసును చూస్తూ ఉన్నాడు, నీ ఆలోచన చూస్తూ ఉన్నాడు. నీ మనసును బట్టి, నీ ఆలోచన బట్టి, ఈ వాక్యాన్ని నువ్వు రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టి దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. నచ్చుద్ది, నచ్చకపోతుంది. కానీ దేవుడు నువ్వు మారు మనసు పొందాలని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుని పనిని నువ్వు నిర్లక్ష్యంగా చేయొద్దని దేవుడు చెప్తూ ఉన్నాడు. సమయానికి వేరుగా నువ్వు చేయొద్దని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. సమయం ఆలస్యం అయితే ఏమవుతుందండి? ఆలస్యం అయితే నష్టం జరుగుతుంది. చెప్పునా? అన్నీ పావుగంటే కదా నేను నష్టం, 10 నిమిషాలే కదా అక్కడ ఒక స్టోరీ చెప్పేస్తావు. అది నిజం అబద్ధం పక్కన పెట్టు. లేట్ అయిందండి, ఏంటి బ్రదర్ లేట్ అయిందంటే ఒక స్టోరీ, ఒక ఆన్సర్ ఏదో ప్రిపేర్ చేసుకుని వచ్చేస్తావు. హల్లెలూయా. ఓకే, నేను కాదంట్లే, కానీ అక్కడ జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు? నష్టం అంటే కంటికి కనబడేటట్లుగా జరుగుద్ది అనుకున్నావా నువ్వు? కంటికి కనబడిన నష్టం జరుగుద్ది. ప్రేయర్ 9 గంటలకి నువ్వు 9:30, 10ంటికి వస్తే నీకు నష్టం జరిగింది అక్కడ. అది నీ కంటికి కనబడకపోవచ్చు, ఒక దినాన దేవుడు నీకు దాన్ని జ్ఞాపకం చేస్తాడు. హల్లెలూయా. తల్లి చెప్తా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. రోడ్డు మీద ఎవడో పడిపోయాడు, రక్తం కారుతాం. సమయానికి తీసుకెళ్తే ఏమవుతుంది హాస్పిటల్కి? చెప్పరండి అండి. సమయానికి టైంకి తీసుకెళ్తే వాడు ఏమవుతాడు? బ్రతుకుతాడు. ఆలస్యంగా తీసుకెళ్తే, సమయానికి మందిరానికి వస్తే ఏమవుతుంది, మందిరానికి రాబోతే ఏమవుతుంది అంటే అక్కడ ఎంత తేడా ఉంది, ఇక్కడ కూడా ఎంత తేడా ఉంది. అది శరీర విషయం కావచ్చు, ఇది ఆత్మ విషయం అవుతుంది. హల్లెలూయా. కోత పంటకు వచ్చేసింది, ఈ రోజు కోత కొయ్యాలి. నువ్వు రేపు కోద్దాం అనుకున్నావు, ఈ రోజు మొబ్బట్టు వర్షం వచ్చేసింది. ఏమైంది? ఈ రోజు చేయాల్సిన ప్రార్థన, ఈ రోజు దేవుని దగ్గర ఏదైతే అడగాలో నువ్వు అది ఈ రోజు అడగాలి. నువ్వు దేవుని దగ్గర ఏది ఒప్పుకోవాలి అది ఈ రోజు ఒప్పుకోవాలి. నువ్వు దేవునితో ఏది మాట్లాడాలి అది ఈ రోజు మాట్లాడాలి. ఈ రోజు నీ కొరకు నియమించబడిన పరిచర్య, నీ కొరకు నియమించబడిన ఇంటి బాధ్యత, నీ బాధ్యత ఈ రోజు నువ్వు చేసి ముగించాలి. లేకపోతే నీకే నష్టం. దేవునికి నష్టం కాదు, దైవజనుడికి నష్టం కాదు. నాకు అప్పగించబడిన పరిచర్యలు నేను సరిగ్గా చేయకపోతే నాకు నష్టం, నువ్వు చేయకపోతే నీకు నష్టం. అది నష్టం మాత్రమే కాక రేపొద్దున్న నేరారోపణ చేసే గొప్ప నిందగా, బండగా దేవుని ఎదుట మళ్ళీ మార్చేస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆరాధన కూడా చెప్తా, నేను నిలబడలేను అని ఇలాగే కూర్చుంటే నువ్వు అలాగే కూర్చుందువు గాక. హల్లెలూయా. ఒక అర్ధగంట, పావుగంట సేపు నా దేవుని కోసం నేను నిలబడగలుగుతాను, నా కాళ్ళలోనికి దేవుడు జీవం ఇస్తాడని ప్రార్థన చేసుకున్న విశ్వాసంతో నిలబడగలిగే కృప నీ మీదకి వస్తుంది. ఇది విశ్వాసంతో కూడిన పరిచర్య, ఇది విశ్వాసంతో కూడిన వాక్కు. ఆచరిస్తే అద్భుతం జరుగుతుంది. ఆయన అలాగే చెప్తాడు, నేను ఎలాగ ఉంటామంటే గుండు. అంతే కదా. చేసుకున్నవాడికి చేసుకున్నంత పరిచర్య. దేవుని ఎంత ప్రేమిస్తూ అంత గొప్ప కృప వస్తుంది. దేవుడు అన్యాయస్తుడు కాదు కదా. మనుషుల్లో ఉన్న పక్షపాతం దేవుల్లో లేదే. మనుషులు బిహేవ్ చేసినట్లయితే దేవుడు బిహేవియర్ చేయడే. నువ్వెంత ప్రేమిస్తావో దేవుడు నీకు అంత కృపిస్తాడు. నువ్వెంత నమ్మకస్తుడిగా ఉంటావు అంత గొప్ప లాభ సాధకమైన కిరీటాన్ని దేవుడు నీకు ఇస్తాడు.
నువ్వు దేవుని కోసం ఎంత కష్టపడతావో అంత మహిమ నీ కోసం ఉంటది. హల్లెలూయా. నువ్వు దేవుని కోసం ఎంతగా నలుగుతావో అంత గొప్ప సువాసన నీళ్ళ నుంచి వస్తుంది. చూడు, దేవుని కోసం నలుగు చూడు. హల్లెలూయా. 39 చదవండి. మొదటి రాత్రి వేళ ఆయన వద్దకు వచ్చిన అది అందులో బోళముతో కలిపిన అంతట వారు దేహమును, యేసు దేహమును ఎత్తుకుని వచ్చి యూదులు పాతుపెట్టు మర్యాద చొప్పున సుగంధ ద్రవ్యములను దానికి పోసి నార బట్టలు చుట్టి ఎవడును ఎప్పుడును ఆ సమాధి ఉండను గనక హల్లెలూయా. అది ఎవరిది? ధనవంతుడై ఉండి తను బ్రతుకుండగానే తన కోసము తొలిపించుకున్న ఒక కొత్త ధనవంతుని సమాధి. హల్లెలూయా. మనం చదివాం కదా ప్రవచనం, ఎక్కడ? యెషయా గ్రంథం 53:9 ధనవంతుని సమాధిలో అతన్ని పెట్టను. హల్లెలూయా. ఆ ప్రవచనం నెరవేర్చబడి చేయలేదు తెలియజెప్పండి. అరిమత్తయి యోసేపు రహస్యముగా వెంబడించి యేసు ప్రభువు కొరకు అంతం వరకు నిలబడ్డాడు. అందరూ విడిచిపెట్టినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు యేసు ప్రభుని విడిచిపెట్టలేదు. ఒకవేళ అరిమత్తయి యోసేపు అక్కడ లేకపోతే యేసు ప్రభు శరీర సంగతి ఏంటి? అలా ఎందుకు అవుద్దండి? దేవుడు ఆల్రెడీ ముందుగానే ప్రవచించాడు కదండి. ముందుగానే అరిమత్తయి యోసేపుని దేవుడు నిర్ణయం చేసుకున్నాడు. ఈ పని చేయడానికి ఆయన ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఎస్, మంచిదే, అది నిజమే, అది వాస్తవమే, ముమ్మాటిగా అది వాస్తవమే. హల్లెలూయా. మరి మన నిమిత్తం కూడా ఆయన కొన్ని పనులకి మనల్ని దేవుడు నియమించుకున్నాడు. హల్లెలూయా. దేవుడు జగత్తుకి పునాది వేయబడక ముందే, తల్లి గర్భములో నువ్వు పిండముగా ఉన్నప్పుడే నిన్ను దేవుడు రూపించుకున్నాడు, నిన్ను దేవుడు నిర్మించుకున్నాడు. ఏ పని కోసం దేవుడు నిన్ను నియమించుకున్నాడో, ఏ పని నిమిత్తం అనేక మరణకరమైన పరిస్థితులు వచ్చిన దేవుడు నిన్ను బ్రతికించాడు. హల్లెలూయా. అది జ్ఞాపకం చేసుకుని, దేవా నేను ఎప్పుడో చచ్చిపోవాలి, కానీ ఆ మరణకరమైన పరిస్థితుల్లో నన్ను బ్రతికించి ఇప్పుడు దాకా నన్ను సజీవంగా ఉంచు, నేను చేయాల్సిన పని ఏంటి ప్రభా? అరిమత్తయి యోసేపు రహస్యముగా వెంబడించి ఎప్పుడు ఎక్కడ పరిచర్య చేయని ఆ వ్యక్తి సడన్ గా ప్రత్యక్షమయ్యాడు. పొంతి పిలాతు దగ్గరకు నేరుగా వెళ్ళి ఆ దేహంను తీసుకున్నాడు. అక్కడ అరిమత్తయి యోసేపు కాకుండా ఎవడినా ఆ యేసు ప్రభు శరీరం రాదు. అరిమత్తయి యోసేపే ఎగ్జాక్ట్ గా ఆ పనికి అర్హుడు. ఉందా? యేసు ప్రభు శిష్యులు అని పిలువబడిన 12 మందిలో ఏ ఒక్కడని వెళ్ళి పొంతి పిలాతు ముందు నిలబడలేదు. ఎందుకని తెలుసా? యేసయ్యతో పాటు ఇతను కూడా సిలువేసేస్తారని ప్రాణభయంతో అందరూ దాక్కున్నారు. హల్లెలూయా. ఇంకెవడెళ్తాడు? ఎవడెళ్ళడు. ధైర్యం చేసి వెళ్ళాలంటే పిలాతుతో కొద్దిగా రిలేషన్ ఉన్నవాడు కావాలి. పిలాతు హోదాకి దగ్గరకు ఉన్న హోదా కావాలి. అందుకనే సన్హెద్రియ సభలో నుండి 70 మంది ప్రముఖుల్లో ఒక ప్రముఖుడైన అరిమత్తయి యోసేపుని దేవుని ఆత్మ తీసుకెళ్లి పొంతి పిలాతు ముందు నిలబెట్టింది. అరిమత్తయి యోసేపు కనుక ఒకవేళ అక్కడికి వెళ్ళి దాన్ని తీసుకోకపోతే మరొకరు ఎవరు ఆ పనికి సెట్ అవ్వరు. నేను చెప్పేది అదే, నువ్వు ఏ పనికైతే సెట్ అవుతావో ఆ పనికి దేవుడు నిన్ను నియమించాడు. దట్సాల్. నేను ఇది చేస్తా అది చేస్తానని కహానీలు వద్దు. దేవుడు నీకు ఏది చెప్పాడు అది చేయ. ఫోన్లో నీకు నియమించబడిన పరిచర్య, ఫోన్ చేసామా ఈ పరిచర్య నువ్వు చేయి, టైంకి రా అని చెప్పి నీకు చెప్తే నీ పని ముగించుకుని పరిగెత్తుకుంటూ రా. లేకపోతే అక్కడ నష్టమే జరగదు, నీ ప్లేస్లో ఇంకొకటి వచ్చి పని చేస్తా. దేవుని పని ఆగుద్దా? హల్లెలూయా. చలేద్దలయ్యా. చాలా నష్టం జరుగుతుంది. నేను అదే చెప్పా, దేవుని పనిని ఆలస్యం చేస్తే నష్టం జరుగుతుంది. హల్లెలూయా. ప్రార్థన ఆలస్యం చేస్తే నష్టం జరుగుతుంది. హల్లెలూయా. చేయలేద్దాలి చెప్పండి. చాలా మందికి టైం విషయంలో నష్టం తెలియట్లే. ఎగ్జామ్స్ టైం కాబట్టి హల్లెలూయా 12 గంటలకి ఎగ్జామ్ థియేటర్కి వెళ్ళాలి, నువ్వు 12:30కి వెళ్తావు. బాగా చదివావు, వచ్చిన ఆ క్వశ్చన్ పేపర్లో ఉన్న ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ తెలుసు, రాయగలిగే సామర్థ్యం ఉంది, హాల్ టికెట్ ఉంది, పెన్ ఉంది, ఫ్యాట్ ఉంది, చక్కగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ థియేటర్కి వెళ్ళావు. హల్లెలూయా. ½ అవర్ లేట్గా వెళ్ళావు. ఎలా చేస్తాను నేను లోపలికి? బాగా చదివి ఉపయోగం ఉందా?
ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ తెలిసి ఉపయోగం ఉందా? నువ్వు చాలా మెరిట్ స్టూడెంట్, ఉపయోగం ఉందా? ఎందుకని? ఎందుకు లేదు చెప్పండి? హాఫ్ అన్ అవర్ లేట్. ఈ లోక విద్యకే, ఈ లోక విద్యారంగానికి హాఫ్ అన్ అవర్ లేట్ అయితే ఎగ్జామ్ థియేటర్ గేట్ తీయడం అవడం. అలాంటి నీకోసం పరలోకం గేట్ తీయాలా? నీకోసం ఈ డోర్స్ వేసి మళ్ళీ తీయాలి నీకోసం. దేవుని సన్నిధి అనుకున్నారా, సంత బజార్ అనుకున్నారా? అన్నీ డోరేసేస్తారు 9:30కే. 9:30కి డోరేసేస్తారని తెలిసినప్పుడు 9:15కే నువ్వు ఉండాలి కదా. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. చలో తెలియ. కాబట్టి నీతిమంతుల్లా గొప్పలాగా ఫీల్ అవ్వద్దు. మనకంతా తెలుసు అని అనుకోవద్దు. మనకేం తెలియదు, మనం ఇంకా నేర్చుకోవాల్సిన వారిని ఉన్నాం. దేవుని సన్నిధిలో మనం ఇంకా నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ నేర్పించడానికి చాలా సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అరిమత్తయి యోసేపు రహస్యంగా యేసు ప్రభువుని వెంబడించిన వ్యక్తి. ఇతడు దేవుని రాజ్యం కొరకు కనిపెట్టిన వ్యక్తి. ఇంకా చాలా వాక్యం చెప్పాలి నేను, కానీ చాలా టైం అయిపోయింది. హల్లెలూయా. దేవుని రాజ్యం కొరకు కనిపెట్టిన వ్యక్తి. ఈ పాయింట్ తీసుకుంటే ఇంకా చాలా టైం పెట్టారు. దేవుని రాజ్యం కొరకు కనిపెట్టిన వ్యక్తి. ఈ పాఠం చెప్పలామే. అతడు యూదుడు, ధనవంతుడు, రహస్యంగా యేసుప్రభుని వెంబడించాడు. యేసుప్రభు శరీరాన్ని తీసుకున్నాడు, సమాధి చేశాడు, సుగంధ ద్రవ్యాలు రాశాడు, తర్వాత నారబు బట్టలు చుట్టాడు. యూదుల ఆచారం ప్రకారం యేసుప్రభు సమాధి కార్యక్రమం జరిగించాడు అనే విషయాలే ఇంట్రడక్షన్స్ చెప్పాను నేను. హల్లెలూయా. ధనవంతుడై ఉండి ధనవంతుడిలో ఎంత ఆ లోతైన చెడ్డ దృష్టి ఉంటుందో చెప్పలే. హల్లెలూయా. ధనవంతుడిలో ఉన్న అహంకారం గురించి చెప్పలేదు. ఒక అధికారి ఎలా ఉంటాడో చెప్పలేదు. హల్లెలూయా. ఒక అధికారిగా ఉండి ధనవంతుడు ఉండి యేసుప్రభుని వెంబడించడం అంటే అది సాధారణమైన విషయం కాదండి. మనకే మన వెనకమాల ఏముంటుందో, నెత్తి మీద రూపాయి పెడితే పావలే కావడానికి కొనమంటే ఎవడో కొండం, మనమే ఎగిరిపోతూ ఉంటాం. వాళ్ళు పెద్ద పెద్ద అధికారులు. రూపాయి పెట్టి పావలా కొంటావంటే ఆడు 30 మిగులుతుందా అన్న దానికంటే మన మొహం చూడంగానే ఆడికి 30 పెద్ద అనిపించడానికి. అలాంటి ముఖాలను దేవుడు ప్రేమించాడండి. మన పాపాలు ఆలోచిస్తే మన మీద మనకి అసహ్యం వేస్తుంది. కానీ దేవుడు నేను నిన్ను ప్రేమిస్తానని చెప్తానండి. ఎవడండి అలా ప్రేమించేది? మనం చేసిన తప్పిదాలు నీ పక్కన వాళ్ళకి చెప్పు, అమ్మో నువ్వు ఎలాంటి దానవా అని అందరూ గుండె మీద చేసుకుని నీ అంకెకి అదో రకంగా చూస్తారు. కానీ దేవుడు ఎప్పుడు మళ్ళీ అలా చూడాల. దేవుడు ఎప్పుడు అదో రంగా చూడాల, కపటంగా చూడాల. హల్లెలూయా. దేవుడు మన ఎడల వికటాన్ని చూపల, నిర్లక్ష్యాన్ని చూపల, అశ్రద్ధను చూపల. హల్లెలూయా. దేవుడు మన ఎడల ప్రేమనే చూపాడు, కృపను చూపాడు. ఈ 2 మాటల కంటే ఇంకా పరిపూర్ణమైన మాట దయను వాత్సల్యాన్ని దేవుడు చూపించి తన హత్తుకు లాక్కున్నాడు. మనల్ని చప్పట్లో కొంటాం. హత్తుకు హత్తుకున్నాడండి. మన పాపము మనకే అసహ్యం, కానీ మన పాపాన్ని దేవుడు క్షమించి మనల్ని హత్తుకున్నాడండి. మన ఎంత చెడ్డోళమో, నా చెడ్డ నాకు తెలుసు, నీ చెడ్డ నీకు తెలుసు. నా పాపముల గురించి నేను ఆలోచిస్తే బాబోయ్, ఆ రోజున పౌలు అన్నాడు చూసా, పాపులలో నేను ప్రధానుడిని అన్నాడు. ఆయన కంటే పెద్ద పాపం మనమే. హల్లెలూయా. అంత పాపులమైన మనల్ని దేవుడు ప్రేమించాడంటే ఏమిస్తే ఏసే రుణం మనం తీర్చగల ఒక్క మాట మీరు చెప్పండి. పట్టుమని గంట ప్రార్థన చేయకుండా ఫోన్ పట్టుకుంటావా? నీ తల్లిదండ్రులు ఏదన్నా చెప్తే వాళ్ళు ఎదిరికించి ఇష్టానుసారంగా కాలుతో తన్ని ఎదిరించి వెళ్ళిపోతావా? తల్లి ఏసే కోసం ఏం చేస్తే ఆయన రుణం తీరుతుంది. హల్లెలూయా. అస్సాం దేశంలో నార్సింగ్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ పట్టణంలో, ఆ ప్రాంతంలో యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. ఆ ఊర్లో పెద్దలు, ఆ పట్టణస్థులందరూ కూడా వచ్చి యేసు ప్రభువుని నువ్వెందుకు నమ్ముకున్నావంటే చెప్పాడు, యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయనలో జీవం ఉందని. మనం అలా చెప్తాం, అలాగే చెప్పాడు. నువ్వు యేసు ప్రభువుని విడిచిపెట్టకపోతే నీకు 1 వారం రోజులు టైం ఇస్తున్నాను. యేసు ప్రభువుని విడిచిపెట్టకపోతే నీకు ఉన్న 2 పిల్లల్ని చంపేస్తామన్నారు. అలాగే ఆయన వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళు 1 వారం గడిచిన తర్వాత వచ్చిన వీళ్ళ ఇళ్లలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. యేసు ప్రభువుని విడిచిపెట్టల. ఆ నార్సింగ్ అనే వ్యక్తి ముందు తన భార్య ముందు 2 పిల్లల్ని తీసుకొచ్చి కత్తితో పొడిచి చంపేశారు. హల్లెలూయా. 2 పిల్లలు చచ్చిపోయారు. మరల తర్వాత వచ్చే వారానికి వస్తాం, నువ్వు కానీ ప్రార్థన చేయడం మానకపోతే, యేసు ప్రభువుని విడిచిపెట్టకపోతే నీ భార్యను చంపేస్తావు అన్నాడు. మరలా వారానికి వచ్చారు, ప్రార్థన చేయటం మానలా, భక్తి చేయటం మానలా, దేవుని సేవించడం మానలా, తన భార్యను కూడా చంపేశారు.
మరలా వారానికి వస్తాం. నువ్వు బాని ప్రార్థన ఆపకపోతే, దేవుని విడిచిపెట్టకపోతే నీ ఇల్లంతటని కూడా కిరోసిన్ పోసి కాల్ చేస్తామన్నారు. అలాగే అని వెళ్ళిపోయారు. మరలా వారానికి వచ్చారు. తన పిల్లలు చచ్చిపోయినా, తన భార్య చచ్చిపోయినా అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోయారు. ఇంట్లో ఉన్నవన్నీ కాలిపోయిన, ఇల్లు కాలిపోయింది. హల్లెలూయా. మరలా వారానికి వచ్చారు. నువ్వు యేసుప్రభువుని విడిచిపెట్టకపోతే నిన్నే చంపేస్తామన్నారు. వారానికి వచ్చారు. ఇతను ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు చేస్తున్నట్టుగా పొడిచి చంపేశారు. దేవుని కోసం హతసాక్షి అయిపోయాడు. ఈ మనసు మనకుందా? చెప్పమంటే చాలా చెప్తాం మనం. అబ్బో దేవుని కోసం ఇది చేసే, అది చేసే, నేను అలాగా మా పాస్టర్ గారి పక్కన నేను లేకపోతే అసలు ఏమీ లేదు, సంఘంలో నేను లేకపోతే ఏమీ లేని గొప్ప చెప్తాం. ఆపండి. అల్లలో ఈ వ్యర్థమైన మాటలు ఆపం. ఇవేమి అక్కడికి రావు. నువ్వు మనుషులు ఎదుట నువ్వు చేసుకునే గొప్పలు ఏమి దేవుడు వినడు. దేవుని కోసం నువ్వేం చేయగలవు అది నీ సామర్థ్యాన్ని బట్టి చెయ్యి. తగిన ప్రతిఫలం దేవుడిస్తాడు. మనుషుల్ని మెప్పించడానికి ట్రై చేయకు. మనుషుల దగ్గర సేవకుడుగా, సేవకురాల దగ్గర మార్కులు పొందడానికి ట్రై చేయకు. ఉపయోగం లేదు. యజమానుడైన దేవుని ఎదుట నమ్మకమైన పనివాడిగా ఆయన పనులు, ఆయన పొలంలో నువ్వు పనిచేయి. దేవుడు చేతనిస్తాడు. హల్లెలూయా. అస్సాం ఆ స్టేట్లో నార్సింగ్ అనే వ్యక్తి చచ్చిపోయాడు దేవుని కోసం. హల్లెలూయా. 2-3 నెలలు గడిచింది. హల్లెలూయా. స్లోగా ఆ పట్టణాన్ని దేవుడు దర్శించడం వచ్చాడు. 2-3.5 సంవత్సరాలకి ఆ పట్టణం అంతా కదిలించబడింది. హతసాక్షి మరణం. యేసు ప్రభువు కోసం ఎవరైతే హతసాక్షి అయిపోయారో అక్కడ ఆ రక్తము ఒలిగించబడుతుందో, ఆ ఒలిగించబడిన రక్తము కాడ గొప్ప ఉద్యమం వస్తుంది అనమాట. అటు మాటలను పరిశుద్ధాత్మ దేవుడు మన బ్రతుకులో స్థిరపరిచి ఫలింపు చేయగాక. అందలేచి నిలబడినాం.